హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. ఇవాళ మన లైంగిక దేవుడు ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. సో నేటి కాలం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అతను సిక్స్ ప్యాక్ చేసిన వాడై ఉండొచ్చు కాక, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ప్రతి ప్రొఫెషన్లో ఒకటే సమస్య, లైంగిక సామర్థ్యం పడిపోవడం. అతను ఇంటికి వెళ్ళి భార్యకు మొహం చూపించుకోలేడు, బయట ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోలేడు. ఇంత దుర్భరమైన పరిస్థితి మగవాడికి ఇంత దారుణం అంటే, ఏదున్నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కానీ ఇది షేర్ చేసుకోలేం. అలాగని భార్య దగ్గరికి పోలేం, మొహం చాటేయడం. ఇంత భయంకరమైన పరిస్థితి కారణం ఏంటంటే లైంగిక సామర్థ్యం పడిపోవడం. అది ఏ ఒక్కరికి పరిమితంగా, ఏదో ఇంతకుముందు సాఫ్ట్వేర్లకు సమస్య అనేవాళ్ళు. మీరు జిమ్ చేస్తున్నా, ఆటో నడుపుతున్నా, మీరు బైక్ నడుపుతున్నా ఎక్కువ ఎక్కువ గంటల పాటు మీ లైంగిక సామర్థ్యం ప్రమాదంలో ఉంది. ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ఉండండి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మగవాడిని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్కరికి ఎవరో తెలుసు కదా, మన డాక్టర్ ఆశీష్ శెట్టి గారు, సుప్రసిద్ధ ఆండ్రాలజిస్ట్, అమెరికా నుంచి మన కోసం వచ్చిన డాక్టర్. సో మరి ఈ సమస్యలు ఏంటి, ఎందుకు ఇంతగా ఈ లైంగిక సామర్థ్యం పడిపోవడం అనేది జరుగుతోంది, ఆహారమా, మన అలవాట్ల, లైఫ్ స్టైల్ ఏంటో సార్ని అడిగి దానికి పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, గుడ్. సో గట్టిగా వస్తున్నట్టునే మన వాళ్ళ నుంచి కాల్స్. మా వాళ్ళైతే మాకు కూడా కాల్ చేస్తారు, సార్ ఎక్కడ మీరు ఒక్క వారం కనబడకపోతే, మీరు ఏ అమెరికాకు ఇక్కడ వెళ్ళిపోతే మా ప్రాణం తీస్తున్నారు మీరు వచ్చేంత వరకు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో అంటే జనంలో మీ మీద అంత మంచి ట్రస్ట్ వచ్చింది, వీఆర్ సో హ్యాపీ. సార్ ఏంటి సార్, ఎందుకు అంటే ఇంతకుముందు అంటే మన ఎన్నోసార్లు మాట్లాడినాము, ఇంతకుముందు 50 ఏళ్ళు వస్తే వాడికి కొంచెం లైంగిక సామర్థ్యం తగ్గిందని ఏదో డాక్టర్ దగ్గర పోయారు. 20 ఏళ్ళు సార్, 16 ఏళ్ళు, 18 ఏళ్ళ పిల్లలు కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందని డాక్టర్లకు వచ్చే పరిస్థితి ఏంటి సార్ ప్రాబ్లం? అంటే ఇంత ముందు వరకు ఎట్లా ఉంటుంటే, చాలా వరకు యంగ్స్టర్స్లో అంగస్థాన సమస్య ఉంటే ఎక్కువ శాతం మనము సైకోజెనిక్, అంటే వాళ్ళ ఆలోచనలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అవును, అట్లాంటివి అనుకుంటుండే. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ మేము చాలాసార్లు రెగ్యులర్గా టెస్టులు చేసినప్పుడు, ఎప్పుడైతే డాప్లర్ లాంటి టెస్ట్లు, అంటే అంగంకి స్కాన్ చేసి చూసినప్పుడు డెఫినెట్లీ సమస్య కనిపిస్తుంది. ఓకే, అంటే అసలు యంగ్స్టర్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడొద్దు. యంగ్స్టర్స్లో ఇట్లాంటి బ్లడ్ ఫ్లో ఇష్యూస్ రావద్దు, ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీస్ రావద్దు. కానీ మేము స్కాన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మందిలో స్కాన్ చేస్తే మోర్ దెన్ 70% పీపుల్లో బ్లడ్ ఫ్లో ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయండి, స్ట్రెస్ వల్ల ఉన్నాయండి, ఇవన్నీ వెరీ బ్యాడ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సార్ ఫుడ్ కూడా కారణమా? డెఫినెట్లీ మన దగ్గర ఇప్పుడు చాలా అడల్ట్రేషన్ ఉందండి. అంటే ఇప్పుడు నార్మల్గా మొన్న ఒక సింపుల్ చెప్తా, అడల్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే చచ్చిపోయే వరకు వచ్చింది. మొన్న ఒకటి వాటర్ మెలన్ బిర్యానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ది వాటర్ మెలన్ అడల్ట్రేషన్ వల్లనే. వాటర్ మెలన్ అది పండడానికి దాని వల్ల చనిపోయారు. అంటే నార్మల్గా ఈ అడల్ట్రేషన్స్ వల్ల ఫుడ్లో ఎంతైనా ఎఫెక్ట్ కొన ఖచ్చితంగా కనిపిస్తుంది. అవి మనకి ఏం చేస్తాయి, మనకి డిస్టర్బ్ చేస్తాయి, మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ని కెమికల్స్ హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, అసలు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఓకే, లేకపోతే అన్నిటికంటే ఎక్కువ మనకి అదొక ఫియర్ ఫ్యాక్టర్గా క్రియేట్ చేస్తుంది. కరెక్ట్, అంటే నేను చేయగలుగుతానా, అది నేను కరెక్టేనా. ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ అమ్మాయిలు చాలా మంది అడుగుతారు, సార్ ఈయనకు ముందే తెలిసేమో సమస్య ఉందని ఆయన నన్ను పెళ్లి చేసుకుండు, నా లైఫ్ ఖరాబ్ చేసిండు అని. నిజంగా తెలియదు. అంటే ప్రాక్టికలీ రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో కూడా ఏదైనా సమస్య ఉంది అని వాళ్ళకి తెలీదు. కరెక్ట్. ఇది ఎప్పుడు తెలుస్తుంది, అపోజిట్ పార్ట్నర్ దాన్ని మనకు చెప్పినప్పుడే. మీరు ఒకసారి చెక్ చేయించుకోండి అని. ఈ మధ్య కొద్దిగా ఉమెన్ కూడా చాలా వోకల్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చే 90% పేషెంట్స్లలో అపోజిట్ పార్ట్నర్ ఐడెంటిఫై చేసి వీళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్పిన వాళ్ళే వస్తారు. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా సార్ దగ్గరికి వచ్చింది, ఇది ఎప్పుడు తెలుసా, 10 years బ్యాక్ విషయం చెప్తున్నా మీకు. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కొలీగ్స్ పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక నెల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళకి ఎవరైతే పెళ్లి చేశారో మా గురువు గారి దగ్గరకు వచ్చి, సార్ నాకు విడాకులు కావాలని అడిగింది. అదేంటి అమ్మ, పెళ్ళి నెల కూడా కాలేదు, మీరు మంచి ఫ్రెండ్స్, పెళ్లి చేసుకుంటే, సార్ నాకు కోరికలు ఎక్కువ, సెక్స్ కోరికలు ఎక్కువ, అతని వల్ల కావట్లేదు, నేను ఈ తీర్చడానికి వేరే పక్కదారి దొక్కా అనుకోండి, నన్ను సమాజంలో తప్పుపడతారు, కాబట్టి దయచేసి విడాకులు ఇప్పించండి సార్ అని ఎంత ఓపెన్గా అడిగిందంటే, అప్పటికి అది రివల్యూషన్.
మా మైండ్కి అందలా అసలు ఏంటి ఇది నిజమేనా అని. అంటే జెన్యున్ అర్థం చేసుకోవాలి సార్ ప్రాబ్లమ్. మనకి మేల్స్కి ఎట్లయితే ఉంటుందో ఫీమేల్స్ కూడా ఉంటుంది, అది తప్పేం కాదు, ఎస్ అది ఈస్ నేచర్. మనిషికి కోరిక ఉండడం ఉండకపోవడం అంటే మనిషి అంటే ఇట్ కుడ్ బి బోత్ సెక్సెస్. అంతే కదా. సో నీకు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను నో అనుకున్నాను. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం మేము, వీ కెన్ ఇంప్రూవ్ ద మేల్ స్టేటస్. ఓకే. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు ఒక లైట్ ఉంది డెఫినెట్లీ. ఎటువంటి ఎన్ని ఫెయిల్ అయినా సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. ఎంత కామన్ గా చేసుకునే సర్జరీ అంటే ప్రతి 3 రోజులకి మన దగ్గర 2 సర్జరీలు అయ్యేంత కామన్ సర్జరీ. ఇప్పుడు షెడ్యూల్ నేను సర్జికల్ షెడ్యూల్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ 2 months వరకు ఫుల్ ఉంది. అంటే అంత కామన్ గా చేసుకునే సర్జరీ. కానీ ఏంటంటే నేను చేసుకున్నాను ఇంకో మనిషికి తెలియదు. ఎగ్జాక్ట్. ఒక ఫ్రెండ్ కి సమస్యతో వాడి దగ్గరకు వచ్చినా గానీ వాడు ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే వీడి చేస్తే వీడికి ఎట్లా తెలుసు, అంతే కదా, వీడిలో ఏమైనా సమస్య ఉందేమో. అంటే పబ్లిక్ ఓపెన్ అప్ అయ్యే టైం ఇది. బేసిక్లీ సమస్య ఎవరికైనా వస్తుంది. మీ తరఫున నేను ఒకటి అప్పీల్ చేయాలి సార్. చేతికి నొప్పిలేస్తే హాస్పిటల్కి వెళ్తాం, డెఫినెట్లీ. కాలుకి నొప్పిలేస్తే ఇది మనలోని అంగమే, దానికి ఏదైనా సమస్య రాకుండా ఉండదు. వయసుతో పాటు ఏదో ఈ మన లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి కాబట్టి నిర్భయంగా నిస్సిగ్గుగా చెప్పుకుంటేనే సమస్య తీరుతుంది సార్. సరే, ఇవాళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వచ్చింది, మనం ఫస్ట్ షో చేసినప్పుడు చూసిందంట. ఇవాళ అంటే జస్ట్ ఒక 2-3 days బ్యాక్ సార్, 4 months నుంచి అనుకుంటున్నా వద్దామని, కానీ ఎట్లా ఫేస్ చేయాలి, ఈ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, నన్ను గుర్తుపడతారు ఎవరైనా వేరే వాళ్ళు, ఎగ్జాక్ట్లీ ఏజ్ ఆఫ్ గుడ్ విఐపి గుర్తుపడతారా, ఓకే నేను రావాలా అని చాలా మందికి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కరెక్ట్. టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్, నాకు హెల్ప్ కావాలి, హెల్ప్ నేను తీసుకోవాలి అనే ధైర్యం చేస్తే డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు సార్. ఇప్పుడు చెప్పండి వీళ్ళకి, సెలబ్రిటీస్ కి, పెద్దవాళ్ళకి సభాముఖంగా చెప్పండి వాళ్ళకి, మీ సీక్రెసీని, మీ ప్రైవసీని 100%. ఎప్పుడైనా నాకు ఎవ్వరు ఫోన్ చేసినా, ఇప్పుడు మీరు నాకు ఏమైనా కేసు పంపించినా గానీ మీరు చెప్తారు నాకు, అవును, ఆ టైమింగ్ అని. సో వీళ్ళకి నేను సపరేట్ స్లాట్స్ ఇస్తాను, నార్మల్ స్లాట్స్ లో ఇవ్వను. వి హావ్ సపరేట్ స్లాట్స్. ఈ సూపర్ డూపర్ విఐపీస్ కి నాకు చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ ఐ సీ లేట్ టైమ్స్, ఎవరు లేనప్పుడు, స్టాఫ్ మినిమల్ ఉన్నప్పుడే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ నేను రెస్పెక్ట్ చేస్తాను. సరే, ఇలా ఈ వీళ్ళకి సమస్య వస్తుంది, వీళ్ళకి సమస్య చెప్పలేం సార్. ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ ఇట్. అంతే కదా. యూ కెన్ గెట్ ఇట్, ఐ కెన్ గెట్ ఇట్, ఎనీ వన్ కెన్ గెట్ ఇట్. కానీ కరెక్ట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేసుకుంటే సింపుల్ గా సెట్ అయిపోతుంది, ఎటువంటి సమస్య అయినా కానీ. కానీ దాన్ని ప్రొలాంగ్ కంప్లీట్ గా అదే అయిపోతారు. అంటే మెయిన్ సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోతారు. వాడు ఫ్రెండ్ చెప్తాడు, ఈ టాబ్లెట్ దొరుకుతుందంట, ఇక్కడ ఫార్మసీ దొరుకుతుంది, వేసుకోని, వాడు వేసుకుంటాడు, పనిచేయదు. బేసిక్లీ నేను ఆ టాబ్లెట్స్ తీసుకున్న కూడా చెప్తా, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి మీ ప్రాబ్లం ఏందని. ఐడెంటిఫై చేసుకోకుండా మందులు వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకుంటాం. చాలా మంది ఎట్లయిపోతుంది సార్, వారం ఒకసారి సెక్స్ చేస్తాం, టాబ్లెట్ వేసుకుంటే నడుస్తుంది సార్. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది బాడీకి. దే సంథింగ్ కాల్డ్ టెకెఫెలాక్సిస్ అనే ఒక సిస్టమ్ అది ఉంటుంది. అంటే ఏంటంటే మందులు, ఒకటే రకమైన మందులు రెగ్యులర్ గా వాడితే పనిచేయడం మానేస్తుంది. దట్ ఈస్ ది రీజన్ డయాబెటిక్స్ లో కూడా మేము మందులు సంవత్సరానికి ఒకసారి మినిమం మందులు మారుస్తారు డాక్టర్ గారు, ఏ డాక్టర్ అయినా కానీ. ఎందుకు? ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ బాడీ టెకెఫెలాక్సిస్ లోకి వచ్చిందంటే ఆ మందు దానికి రెస్పాండ్ కాదు. వీళ్ళు 1 year వాడతారు, 1 year తర్వాత పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఏమైనా సూపర్ డూపర్ డ్రగ్స్ ఏం లేవు, అవే డ్రగ్స్ డోసేజ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. ఈ పర్సన్ కి ఇంత ఏజ్, ఇంత వెయిట్, ఇంత ఇది ఉంది, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పీనల్ డాప్లర్ లో మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఆ బ్లడ్ ఫ్లో లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి చూసుకుంటాం. వెరీ కామన్ గా ఇది తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక రాంగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. ఇది నాకు పని చేయదేమో, ఏ డాక్టర్ దగ్గర పోయినా ఇంతే, ఏ డాక్టర్ దగ్గర పోయినా అదే సిల్డనాఫిల్ రాస్తారు, అదే టెడల్ఫిల్ రాస్తారు. మన దగ్గర ఏం డిఫరెన్స్ అంటే అసలు ఈ సమస్య ఐడెంటిఫై చేయడం. దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మందులు ఎస్ అందరు ఇస్తారు, కానీ మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. అంటే అసలు సమస్య ఏంది, చాలా అడ్వాన్స్ వచ్చింది, షాక్ వేవ్ థెరపీ అని వచ్చింది, డయాగ్నోసిస్ కూడా ఉంటది కదా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. అదే అందరి దగ్గర ఉండదు, మీ దగ్గర చాలా లేటెస్ట్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం అది కూడా ఒక ఎపిసోడ్ చేసాం మనం. అవునా. ఇప్పుడు ఇంకొక కొత్త మెషిన్ కొన్నాం, ఒట్టి స్పర్మ్ అనాలిసిస్ కి 35 లక్షల మెషిన్. అది ఒకటే టెస్ట్ చేస్తుంది అది, కానీ దాన్ని మించిన అక్యూరసీ లేదు. అంటే
ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు రెగ్యులర్ మిస్క్యారేజెస్ అవ్వడము, లేకపోతే పాపం ఎన్ని ఇయర్స్ ట్రై చేసినా స్పర్మ్ కౌంట్ నార్మలే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అడ్వాన్స్ డిఎన్ఏ టెస్టింగ్ ఉంటుంది. అంటే స్పర్మ్ లోపల డిఎన్ఏ టెస్ట్ చేస్తుంది ఇది. అది ఎంత అక్యురేట్ ఉంటుంది అంటే మనకి వీడియో కూడా ఇస్తుంది, ఈ పలానా ఈ స్పర్మ్ లో ఈ డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ ఉంది. సో దానికి డిఎన్ఏ డ్యామేజ్ ఇప్పుడు వరకు మొత్తం ఇండియాలో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ టెస్ట్ ఒకటే ఉండే. మన దగ్గర సింగిల్ స్టాండర్డ్, అంటే ఒక్క స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ లెవెల్లో కూడా మనం టెస్టింగ్ చేస్తాం. ఎక్కువ అక్యురేట్ క్లారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఐవీఎఫ్కి పోయే వాళ్ళైనా కానీ, ఐయుఐ లాంటి దానికి పోయినా కానీ, నార్మల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కానీ, ఈ మూడిట్లా ఫెయిల్యూర్స్ ఉంటే ఈ టెస్ట్ చేసుకుంటే మనకు ఒక ఆన్సర్ వస్తుంది ఎందుకు అది ఫెయిల్ అయింది అని. ఇది నార్మల్ ఉంది అనుకోండి, మీరు నేనే చెప్తాను, మీరు ఏ డాక్టర్ దగ్గర పోయి చేసుకోండి, కానీ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అది చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. మనకు దానికి మందులు ఉంటాయి. సో ఎటువంటి లెవెల్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్ లో అయినా కానీ మనకు మందులు ఉంటాయి. కానీ ఆ సమస్య వాడు తెలుసుకోకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోయిన అనుకో, చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ చాలా 3-4 టైమ్స్ నాకు ఐవీఎఫ్ అయింది సార్, ఫెయిల్ అయిపోయింది సార్. మొన్న ఒక పేషెంట్ చేసినాను సార్, 4 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, సింగిల్ స్టాండర్డ్ డిఎఫ్ఏ 45% ఉంది. అంటే నార్మల్ బిలో 15 ఉండాలి, 45% ఉంది ఆయనకి. నేను చెప్పిన ఇంకో 10 సార్లు బాబు, ఇంకో 10 సార్లు వేసుకున్నా రాదు, ఐవీఎఫ్ రాదు, సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ లెవెల్లో డ్యామేజ్ ఉంది. ఫస్ట్ దీని ట్రీట్మెంట్ తీసుకుందాం, ఫస్ట్ ఇది ఎందుకు అవుతుందో చెక్ చేద్దాం. దాని ట్రీట్మెంట్ 3 to 6 monthsలో అయిపోతుంది. దాని తర్వాత నీ ఇష్టం ఉన్నది చేసుకో. సార్ మళ్ళీ నాకు 3 to 6 months టైం లేదు. 3 to 6 months ఆలోచిస్తున్నావా? మగవాళ్ళలో మనకు ఓన్లీ డబ్బుల గురించి ఆలోచిస్తాం, మనం డబ్బులు అరేంజ్ చేయడం. ఫీమేల్ వాళ్ళు ఎన్ని ఇంజెక్షన్స్ గోత్రు కావాలి, వాళ్ళు ఎంత మానసిక శోభ, ఒక్కసారి రాకపోతే ఎంత డిప్రెషన్. ఒక్కటిది కాదు, 2 ఫ్యామిలీస్, వీళ్ళ అత్తగారి నుంచి అడుగుతారు, తల్లిగారి నుంచి అడుగుతారు, ఏమైంది ఐవీఎఫ్ చేయించుకున్నావు కదా, ఇవాళ 15th day అయింది కదా, యూరిన్ టెస్ట్ చేసుకున్నావా, రాలేండి. ఆమె ఎట్లా ఫేస్ చేస్తారు సొసైటీని. ఎప్పుడు మగవాళ్ళు వాళ్ళ సైడే కాకుండా ఫీమేల్ సైడ్ కూడా ఆలోచించాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సెమెన్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలు రావట్లేదు, మన సెమెన్ ప్రాబ్లం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి, మన సెమెన్ ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్స్ ఐయుఐస్ ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, లేకపోతే అన్నెసరీ డబ్బులు వేస్ట్, అన్నెసరీ ప్రెషర్ లాస్, వైఫ్ చాలా మెంటల్ యాగనీకి పోతారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని మనం సింపుల్ గా ట్రీట్ చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ సార్. మనం చాలా ఒకటే మిషన్ అనుకోండి, ఇండియాలోనే 3వ మెషిన్. ఇప్పుడు అంత ఎక్స్పెన్స్ సార్. ఇప్పుడు అన్లెస్ అంటే మనకు ప్యాషన్ ఉంటే తప్ప 30 లక్షలు పెట్టి ఒక సింగిల్ మెషిన్ ఎవరు తీసుకొస్తారు? ఒక్క సింగిల్ మెషిన్ అంటే మనకి ఇంకో దాంతో పాటు ఆ మెషిన్ కంటిన్యూస్ పని చేస్తాం కదా, మళ్ళీ దానికి రియేజెంట్స్ కొనాలి. ఒక్కొక్క టెస్ట్ కి మనకి వాడు రియేజెంట్స్ ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇవన్నీ ఇంపోర్టెడ్, ఇండియాలో ఏవి లేవు ఇవి. సో ఇది వరల్డ్ నంబర్ 1 కంప్యూటింగ్ మెషిన్, స్పర్మ్ టెస్టింగ్ లో వరల్డ్ నంబర్ 1 లెన్స్ అని. దాంట్లో అడ్వాన్స్ మెషిన్స్ ఇవి. సో నాకు మళ్ళీ రికరెంట్ కాస్ట్ ఉంటుంది. చాలా మంది వస్తారు, సార్ చాలా కాస్ట్లీ ఉంది సార్. అరే బాబు, నువ్వు కాస్ట్లీ గురించి ఆలోచించావు, అక్యురేట్ టెస్ట్ ఇంతకంటే బెస్ట్ టెస్ట్ లేదు వరల్డ్ లా. ఇక్కడ ఏదో టెస్ట్ ఉందో అమెరికాలో కూడా చేసే ఇదే టెస్ట్. అంత మంచి టెస్ట్ మనకి అవైలబుల్ ఉన్నప్పుడు చేసుకున్నట్టు తప్పులేదు. నేను యంగ్స్టర్స్ అందరు చెప్తాను సార్, సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కానీ ఒక్కసారి రండి చేసుకుంటే తప్పేముంది. ఇప్పుడు ఒక 5-10 వేలు ఖర్చు అవుతుంది, కానీ నువ్వు రెడీ ఉన్నావో తెలిసిపోతుంది కదా. రేపు నువ్వు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటావు, పెళ్ళి అయితే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటారు, 1 year వరకు కాదు, స్టార్ట్ ఐవీఎఫ్ సెంటర్కి ఉరకడమే. దాని ఉరుకుతారు, ఆడ చూసి పారామీటర్స్ బాగాలేవండి, వీ విల్ ప్లాన్ ఫర్ అన్ ఐవీఎఫ్. ఆ స్టెప్ ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. సార్ మేము కూడా ఐవీఎఫ్ స్పెషలిస్ట్, మేము కూడా ఐవీఎఫ్ చేస్తాం, కానీ ఎవరికి అవసరమో వాళ్ళకే చేస్తాం, చేయాలి కూడా. 99% అదే చేస్తాం, కానీ ఓన్లీ 1% ఆ కేటగిరీలో పడతారు. 99% ని మనం న్యాచురల్ కేటగిరీలో తీసుకురావచ్చు. 99% ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సార్, అంటే ఎందుకు తగ్గింది. కానీ ఒకటి, ఎనీ కైండ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ విల్ టేక్ టైం. 3 to 6 months ఓపిక కావాలి. ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. డాక్టర్ మందులు ఇవ్వగానే, ఇవాళ మందులు ఇవ్వగానే పెరగదు. చాలా మంది దగ్గరకు వస్తారు, మేము మందులు స్టార్ట్ చేస్తే 1 month స్పర్మ్ టెస్ట్ చేసుకుని వస్తారు, సార్ ఏం మార్పు లేదు సార్, తగ్గింది సార్. మేము రాసిన టెస్ట్ రిపోర్ట్, మీ మందులు స్టార్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ కనిపించడానికి 3 months కావాలి, 3 నెలలు. ఎందుకంటే ఒక సింగిల్ స్పర్మ్ తయారు కావడానికి మన బాడీలో, మేల్స్ బాడీలో 67 days to 90 రోజుల వరకు పడుతుంది. కొందరికి 67 రోజులు అవ్వచ్చు, కొందరికి 90 రోజులు అవ్వచ్చు. సో మేము ఎటువంటి మందులు రాసినా దాని ఎఫెక్ట్ కనిపించి 3 నెలల తర్వాతనే, ఇంకా 3 నెలల తర్వాత మేము ఇంకా 2 cycles తర్వాతనే అంటాం.
అంటే 3 months లో కనిపించవచ్చు, లేకపోతే 6 months ఇస్ ద మాక్సిమం మనం తీసుకునే టైం లైన్. ఓకే ఓకే. సో అంత మంచి ఛాన్సెస్ ఉన్నాయి మనము Wow, వాళ్ళందరినీ super, దీంట్లోకి తీసుకురావచ్చు న్యాచురల్ కన్సెప్షన్స్ లో. వండర్ఫుల్. నాకు తెలిసి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇంత ధైర్యం చేయవు. లేవు సార్. అదే అంటున్నా. సార్ కార్పొరేట్స్ లో ఎట్లా సింపుల్ లాజికల్ చెప్తాను. కార్పొరేట్స్ ఇట్లా అగైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. Yes. ఈ 30 లక్షల మెషిన్ వేసినా అంటే వాడు మినిమం 1.5 crores to 2 crores తీయాలని టార్గెట్ ఇస్తారు Yeah. డాక్టర్కి. అప్పుడు అవసరం లేకుండా టెస్ట్ అయిపోతుంది Exactly. సింపుల్ గా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటి అన్ని డిఫరెంట్ సెంటర్స్ నుంచి మనకి రిఫరల్ చేస్తారు. ఎందుకంటే ఈ మెషిన్ ఎవరు ఎఫోర్డ్ చేయలేరు, చేయలేరు, అవును. వాళ్ళకి అవసరం లేదు. మనది ఎక్స్క్లూజివ్ మేల్ ఫర్టిలిటీ కాబట్టి అవును. మనకి ఈ కేసెస్ పైన పెట్టొచ్చు. సార్ డబ్బులు పెట్టినా కానీ పేషెంట్ న్యాయం చేయడం చాలా అంతే ఇంపార్టెంట్. కదా, అది important. కార్పొరేట్స్ లో అలా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. Clear. చేసినా గానీ మీరు అన్నట్టు అది Yeah. మైండ్ లో ఉంటుంది, ఆ లెక్క 1.5 వేరే కదా. crores తీయాలి దాని మీద అన్నట్టు. సో దట్స్ అ మేజర్ ప్రాబ్లం. డన్ డన్ సార్. సో సార్ ఇంకొకటి, ఇంతవరకు మేము సాఫ్ట్వేర్ వాళ్ళకే ఈ సమస్య వస్తుందని అనుకునే వాళ్ళం. లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే వేడి ప్రదేశాల్లో పనిచేయడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి అవును. ఈ స్విగ్గీ జొమాటో అవును. బాయ్స్ ఉంటారు, బైక్ డ్రైవింగ్స్, ఆ బైక్ డ్రైవింగ్ వాటి టెస్టికల్స్ Testes, మొత్తం దాని compressor. మీదనే ఉంటాయి. అవును. అదొకటి. ఆటో డ్రైవర్ వాడు అవును. ఇంజిన్ మీదనే అవును. కూర్చుంటాడు ఆటో అవును. డ్రైవర్. అవును. వీళ్ళకి కూడా సమస్య ఉన్నా సార్? అంటే వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ప్రాబ్లమేనా? 100% సింపుల్ లాజిక్ సార్. ఏంటంటే టెస్టిస్ వృషణాలకి అవును. మన బాడీ కంటే 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఆ, ఇప్పుడు ఇక్కడ 30 ఉంటే అక్కడ 28 ఉండాలి ఓహో. టెంపరేచర్. నార్మల్ మనం వీళ్ళు చెప్పండి. 40 ఇస్తున్నారు వీళ్ళు. టెంపరేచర్ ఇక్కడ కంటే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అవును. అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ కాదు, ఓకే. స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, హార్మోన్స్ తగ్గిపోతాయి, ఓవరాల్ సెక్షువల్ ఎఫెక్ట్. మెయిన్ వీళ్ళకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చేది ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, జీరో అయ్యే ఛాన్సెస్ కూడా చూసినాను నేను. అబ్బా. జీరో అయిన ఛాన్సెస్ కూడా చూసినాను. ఓకే నా దగ్గర ఇప్పుడు నేను వైజాగ్ ఇక్కడ అన్ని దగ్గర పేషెంట్స్ చూస్తాను. సార్. సో స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు, ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్లో వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మన దీన్ని ఉంటే మన ఇటుక బట్టీల దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ టెంపరేచర్ చాలా హై ఉంటాయి. అవును, చాలా. ఇట్ విల్ చేంజ్ ది బాడీ, మన బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ మార్చేస్తాయి. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% అవుతుంది. ఓకే. సో వీళ్ళకందరికీ మంచి ఈజీ ఛాన్స్, చిన్న చిట్కాలు. అచ్చా. నార్మల్గా ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయకండి. ఓకే. లాంగ్ డ్రైవ్ చేస్తే, అంటే లాంగ్ డ్రైవ్ అంటే మళ్ళీ లాంగ్ 1 hour కంటే ఎక్కువ చేయొద్దు. అవునా? 1 hour తర్వాత ఆగండి, చిన్న బ్రిస్క్ వాక్ చేయండి, అండర్వేర్ని సెట్ చేసుకోండి, ఓకే కొద్ది బ్రీతబుల్ అవుతుంది, టెస్టిస్లోకి టెంపరేచర్ ఎయిర్ ఫ్లో అవుతుంది. ఓకే. ఓకే. సో దానివల్ల టెంపరేచర్స్ ఆల్టర్ అయితే దానివల్ల కొద్ది బెటరే ఉంటుంది. అచ్చా. కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఎక్కడైతే ఏవైతే వెయిన్స్ ఉన్నాయో కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓ. దానివల్ల కూడా వ్యారికోసిల్ వస్తుంది. వ్యారికోసిల్ అంటే మళ్ళీ సేమ్ అగైన్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కావచ్చు, టెస్టిక్యులర్ సైజ్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే లైంగిక సమస్యల ఎఫెక్ట్ కావచ్చు. సో రెగ్యులర్గా లేచి తిరిగితే ఆటోమేటిక్గా న్యాచురల్గా ఈ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఓకే. ఓకే. ఎవరికైనా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆ, వాళ్ళు పాపం గంటల తరబడి కూర్చుంటారు, 6-7 hours టెస్ట్ కూర్చుంటారు. అవును. నేను చెప్తే ప్రతి 45 minutesకి ఒక బ్రిస్క్ వాక్ చేయండి. దానివల్ల సెట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. రైట్ సార్. ఇక మామూలు సగటు వ్యక్తి సమస్య ఏంటంటే పొద్దున్న లేస్తే వాడికి టార్చర్, ఈఎంఐలు అంటాడు, ఇంకేదో అంటాడు, టార్గెట్లు అంటాడు, సేల్స్ అంటాడు, ఇట్లా టెన్షన్ ఉంటుంది. సో ఈ మానసికపరమైన ఒత్తిడి కూడా లిబిడోని దెబ్బతీస్తుందా సార్? 100%. అవునా? అంటే అన్నిటికంటే లిబిడో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. Yes. అంటే అయితే లిబిడోకి మేజర్ రీజన్ ఏంటంటే నీ బ్రెయిన్ ఫ్రీ ఉండాలి. ఓ. నువ్వు ఒకవేళ సెక్స్ చేయాలని ఒక థాట్ రావాలి అంటే ఈ పిచ్చి థాట్స్ అని ఉండొద్దు. ఉండొద్దు. వీడి ఇన్ని థాట్స్లలో సెక్స్ని వాడు ఇన్వాల్వ్ కూడా చేయలేడు. Correct. సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఒకటే చెప్తా, ఎప్పుడైనా మీకు ఎటువంటి స్ట్రెస్ ఉంటే వర్క్ స్ట్రెస్ మీ బెడ్రూమ్ డోర్ దగ్గర ఎండ్ అయిపోవాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్సెస్, కొట్లాటలు బెడ్ ఎండ్ కాడ ఎండ్ అయిపోవాలి. బెడ్ ఎక్కిన తర్వాత 2 new persons లా ఉండాలి. అంతే. లేకపోతే మీ సెక్స్ బాగుండదు, సూపర్. మీ డ్రైవ్ బాగుండదు, మీ కోరిక బాగుండదు. ఇంకోటి చాలా మందిలో ఉన్న ఇదే ప్రాబ్లం. ఇంత ప్రెషర్, చాలా మంది ఐ సీ లాట్స్ ఆఫ్ పొలిటీషియన్, అంత ప్రెషర్ లో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతారు? అదే కదా, వాళ్ళు సివియర్ స్ట్రెస్ లో వస్తారు నా దగ్గర. అయ్యో స్ట్రెస్, బీపీ టాబ్లెట్లు. నేను చూసుకున్నా, ఒక యంగ్ ఎమ్మెల్యే ఎంపీ కూడా చేశాడు. అసలు టాబ్లెట్ వేసుకుంటున్నాడు కారెక్కి. ఏంటన్నా ఇది అంటే, మీ అమ్మ జీవితం ఏందబ్బాయి, అనవసరంగా వచ్చిన పాలిటిక్స్ లో తల పట్టుకుంటున్నాడు. పాపం ఐ సీ దెమ్, ఐ వెరీ పిటీ విత్ దెమ్. నా దగ్గర చాలా మంది వస్తుంటారు కదా సార్, వాళ్ళ స్టోరీస్ ఉంటుంటే పాపం మనలానే ఉంటాయి,
కానీ ఆ స్ట్రెస్ మనకున్న దానికి ఒక 100 టైమ్స్ ఎక్కువ. 100 టైమ్స్ కరెక్ట్ చెప్పారు. ఎవడు ఎప్పుడు లేపుతాడో తెలియదు, తెలియదు. రాత్రి 2 గంటలకు ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు. ఆన్సర్ చేయకపోతే అది ఒక పెద్ద న్యూస్. ఇద్దరిని మా సార్ ఆన్సర్ కూడా చేస్తాడు నా అదే ఫోన్. కదా, నేను ఇంత కష్టంలో ఉంటే నేను పాపం పట్టించుకోవట్లే. ఒక ఎమ్మెల్యే పాపం వెరీ క్లోజ్ పర్సన్, నాకు వెరీ క్లోజ్ టు హార్ట్ కూడా, మంచి. ఆయన ఒక స్టోరీ చెప్పిండు పాపం, నాకు అది చాలా అనిపిస్తుంది. రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది ఆయనకి. ఫోన్ వస్తే ఇట్లా పాపం ఆయన అంత నిద్రలో అంత పెద్ద మనిషి ఫోన్ లేపి ఆన్సర్ చేసి, ఏమైంది బాబు అంటే, ఇట్లా మా తమ్ముడిని జైలు వేసిరు సార్, మీరు చెప్తే వదిలేస్తారు అని. అరే పాపం మీద జెన్యున్ కేసులు ఎక్కడ ఉంది, ఎందుకు జనరల్లీ పోలీసు అట్లా మిస్టేక్ చేయరు కదా, రాత్రి 2 గంటలకు ఎందుకు ఎత్తుకుపోయారు. ఫోన్ చేస్తే ఆడ ఎస్ఐకి ఫోన్ చేస్తే, సార్ వైఫ్ ఫుల్ తాగొచ్చి వైఫ్ని ఫుల్ కొట్టిండు సార్, మొత్తం ఆ ముఖం అంతా బ్లీడింగ్ అవుతుంది, వైఫ్ని చంపేస్తాడేమో అని చెప్పి వచ్చి స్టేషన్లో పడేసి, ఫుల్ తాగి ఉన్నాడు వాడు అని. ఫోన్ చేస్తారే జనం, మరి పోలీసు వాళ్ళు కూడా కరెక్టే, వాడు కొడితే ఆమె కొట్టి చంపితే. చేస్తే మళ్ళీ ఈయన ఫోన్ చేసినట్టు ఆయనకి, ఫోన్ చేసి ఫుల్ తాగి కొడుతున్నట్టు అంటే, అవన్నీ కాదు, నేను నీకు ఫోన్ చేసినా నువ్వు వాడిని వదిలిపి అంతే, వేరే ఇక అంటే పాపం ఇంత పెథటిక్ సిచ్యువేషన్. వాడు ఫోన్ చేసి నా భార్యని, వాడు తమ్ముడు కొట్టిండు, వాడిని జైలు వేసిరు వాడిని, ఈయన ఏం చేయగలుగుతాడు రాత్రి 2 గంటలకి. సాక్షాత్ కేటీఆర్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసిందట, సార్ మా వాడలో నీళ్లు వస్తలేవు, ఎప్పుడు పంపిస్తారు ట్యాంకర్ అని. అంటే పాపం వాళ్ళు సామాన్య మనుషులే. ఇంకొకటి సార్, ఇంకొక సీక్రెట్ రివీల్ చేద్దాం అనుకుంటా, మీకు కూడా చెప్పలేదు ఇప్పుడు. సో రేపు మీరు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే భయం సార్, ఇదంతా వాట్ షుడ్ వి డూ అనేది ఒక పెద్ద భయం. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే సీరియస్ గా పొలిటీషియన్స్ వచ్చి చెప్తారు, డాక్టర్ గారు ఎందుకు మీరు పిచ్చా, ఏమైనా ఇంత మంచి కెరియర్ ఉంది మీకు, ఇంత ఫేమస్, మీరు ఎందుకు ఇట్లాంటి వై డూ యూ వాంట్ టు టేక్ దిస్ స్టెప్ అని. సార్ చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, కానీ మా లైఫ్ చూస్తారు కదా, ఇంత అవసరమా మీకు, మంచిగా ఉంది, అన్ని ఫైనాన్షియలీ బాగున్నారు, వై డూ యూ వాంట్ టు దిస్ అని. సో అదే ఎప్పుడు స్ట్రెస్, ఆ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అలా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మీరు మిస్ అవ్వకండి, సార్ ఎమ్మెల్యే కాబోతున్నాడు నెక్స్ట్, సో బీ రెడీ. చూడాలి, గాడ్స్ గ్రేస్. ఖచ్చితంగా అవుతారు సార్, మేము ఉన్నాం కదా మీ వెనకాల, బ్రహ్మాండంగా అవుతారు. థ్యాంక్ యూ. ఇక అసలైన నాకు షాక్ ఇచ్చింది ఏంటంటే సార్, జిమ్కి వెళ్ళే వాళ్ళని చూసి మేము అందరం చాలా కుళ్ళుకుంటాం బేసిక్ గా, అబ్బా ఏంటి 6 ప్యాక్స్, అమ్మాయి ఏంటి వీడని. కట్ చేస్తే వాడికి ఆ స్పర్మ్ కౌంట్ ఉండదు, ఒక్కోసారి మగతనం కూడా ఉండదని తెలిసి నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంటి సార్ ఇది నిజమేనా? అంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, అంటే నాట్ ఈవెన్ 1-2 కేసెస్ కదా, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఏంటంటే బేసిక్లీ సడన్ గా ఏదైనా బాడీని సడన్ గా పంపింగ్ చేస్తే వీ హావ్ టు డూ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అండి ఇప్పుడు స్టిరాయిడ్స్ తీసుకుంటారు వీళ్ళు, స్టిరాయిడ్స్ లో కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి. కంట్రోల్ స్టిరాయిడ్స్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళ బాడీ వెయిట్ కి క్యాల్కులేట్ చేసుకుంటే ఇస్తారు. కానీ మన దగ్గర 99% పీపుల్ అన్క్వాలిఫైడ్ పీపుల్ దాన్ని డైరెక్ట్ గా ఇస్తారు. ఈ ఇంజెక్షన్ తీసుకో, మంచి మజిల్ వస్తుంది మజిల్ న్యాచురల్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం బయట నుంచి హార్మోన్ పికప్ చేసినప్పుడు నీ ఇన్సైడ్ హార్మోన్స్ ఆగిపోతాయి వర్క్ చేయడం. ఎందుకంటే అరే బయట నుంచి వస్తుంది, మళ్ళీ ఎందుకు తయారు చేయాలి, నేను ఎక్సెస్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమైతుంది, ఫస్ట్ నార్మల్ హైపోథాలమో పిట్యూటరీ గోనాడ్ యాక్సిస్ అని, హెచ్పిజి యాక్సిస్ అని, ఇది దెబ్బతింటది. దెబ్బతిండిపోవడం వల్ల హార్మోన్స్ పెరగవు. టెస్టోస్టిరాన్ నువ్వు బయటకెళ్ళి తీసుకున్న టెస్టోస్టిరాన్ అదే తప్ప న్యాచురల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అది ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల స్పర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. హార్మోన్ ఏదైతే హార్మోన్ కావాలో తయారవ్వట్లేదు. ఎక్స్టర్నల్ హార్మోన్ తీసుకోదు, అది బయట నుంచి ఎంతసేపు తీసుకుంటది. సో ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఇప్పుడు ఫ్యూ అవర్స్ ఉంటాయి, లేకపోతే ఫ్యూ డేస్ ఉంటాయి, అది అయిపోయింది అనుకోండి. మళ్ళీ బాడీ ఏముంటుంది, ఆల్రెడీ బయటకి వెళ్ళి వస్తుంది, మళ్ళీ ఈయన తీసుకుంటాడేమో, మళ్ళీ ఇంజెక్షన్ తీసుకుంటాడేమో, ఇప్పుడు ఏం అవసరం లేదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోతారు. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ క్రేజీగా క్రాష్ అయిపోతుంది. నేను చాలా మందికి 1 షాట్ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పర్మనెంట్ గా 0 అయ్యే కేసెస్ చూసిన. ఇంకోటి మీరు అన్నట్టు మొగతనం డెఫినెట్లీ ఇప్పుడు ఏమైతుంది అంటే, జనరల్లీ అగైన్ నువ్వు మళ్ళీ టెస్టోస్టిరాన్ బూస్టర్ తీసుకోకపోతే లిబిడో పోతుంది, సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, ఎరెక్షన్ సైడ్కి అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే లోపల నేను ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఆ డిజైర్ ఫ్యాక్టర్ లేనిది, ఆ లిబిడో లేనిది ఐ కెనాట్ పర్ఫార్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అంటే ఇన్ని రోజులు కుళ్ళుకునే వాళ్ళని చూసి ఇప్పుడు జాలి పడాల్సి వస్తుంది. పైన పెట్టారం లోన చాలా మంది విన్నర్స్ అంటే నేను చాలా మంది చూసిన. సో వీళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఫస్ట్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయినాయండి. ఆ డ్రగ్ తీసుకున్న డ్రగ్ వాష్ అవుట్ అయిపోయినాయండి. వాష్ అవుట్ కానీ కొన్నిసార్లు 3 months పట్టొచ్చు, కొన్నిసార్లు 6 months పట్టొచ్చు. తర్వాత సమస్య ఉంటే చూద్దామని. కానీ
చాలా మంది డాక్టర్స్ దీనిపైన టెస్టోస్టిరాన్ లో కాగానే కొద్దిగా అవగాహన లేకుండా డైరెక్ట్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది యంగ్స్టర్స్ లో ఇవ్వద్దు. మీరు అన్నట్టు మీకు కావాల్సే ఆల్రెడీ నాకు ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, 2 కిడ్స్ 3 కిడ్స్ ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ నేను ప్లాన్ చేయట్లేదు అనుకుంటే సచిన ఇంజెక్షన్ డెఫినెట్లీ ఇవ్వచ్చు. కానీ యంగ్స్టర్స్ లో పిల్లలు లేని వాళ్ళలో ఇస్తే పర్మనెంట్ గా వాళ్ళని లైఫ్ లాంగ్ డ్యామేజ్ చేసినట్టు. చాలా అంటే నేను ఒకటి చూసిన, మొన్న ఒక పేషెంట్ కూడా చూసిన, జనవరిలో ఇంజెక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకున్నాం అంటే డాక్టర్ గారు ఇచ్చారు, ఇది తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. స్పర్మ్ కౌంట్ ఇప్పుడు చూస్తే 0. దాన్ని నేను 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నా. 3 months లో మల్టిపుల్ రిపోర్ట్స్ చేసి చూసిన, ఒక్కటి దాంట్లో కూడా స్పర్మ్ కనిపించారు. అంటే మనకి తెలియకుండా చేసిన తప్పడం వల్ల వేరేవాడు పర్మనెంట్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పోగొట్టుకుంటున్నారు. అంటే చాలా ఒక 2 years లో రికవర్ అవుతుందని చాలా లిటరేచర్ ఉంది. కానీ కాని కేసెస్ కూడా ఉన్నాయి. కొంత ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నాకు 1 year లో మళ్ళీ స్పర్మ్ కౌంట్ రీస్టార్ట్ అవ్వకపోవచ్చు కూడా. పర్మనెంట్ షెడ్ డౌన్ లేకపోతే ఏం చేయలేము, వాళ్ళకి ఛాన్సెస్ పోతాయి. సో ఎవరికైనా యంగ్స్టర్స్ లో టెస్టోస్టిరాన్ డైరెక్ట్ ఇవ్వం. మేము చేసే మెడికేషన్స్ ఏవైనా మన బాడీకే ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు నార్మల్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి, మన బాడీనే ఎక్కువ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం అది యూజ్ అవుతుంది. బయట నుంచి మాత్రం ఎక్స్టర్నల్ గా ఇవ్వం. కానీ మన ఇండియాలో 90% కేసెస్లలో మనకి మనకి టెస్టోస్టిరాన్ చాలా లో ఉంటుంది. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ కానివ్వండి, బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల కానీ తగ్గిపోతుంది. సో 40 క్రాస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్ అన్ ఎక్సలెంట్ చాయిస్. సో ఇంతకుముందు చాలా మంది పేషెంట్స్లో ఒక కామన్ ఫియర్ ఉంటుండే, టెస్టోస్టిరాన్ బయట నుంచి తీసుకున్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి ఏమైనా వస్తాయని. బట్ కంప్లీట్గా రీసెంట్గా వచ్చిన కొన్ని ఆల్మోస్ట్ 10 papers వచ్చినాయి, కంప్లీట్గా డిస్ప్రూవ్ చేసేసినాయి. లాస్ట్ 20 years స్టడీస్ అన్నీ వచ్చినాయి, ఎక్సలెంట్గా డిస్ప్రూవ్ చేసేసినాయి. సో ఒకవేళ నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ కెన్ బి హ్యాపీలీ గివెన్. సో దానివల్ల బెనిఫిట్స్ చెప్తాం. ఎవరికైనా చాలా యాక్టివ్ అవుతారు, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్రాక్చర్స్ అయ్యే ప్రాబ్లం తగ్గుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఈవినింగ్ కాగానే టైర్డ్ అవ్వడం ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. మా ఫాదర్కి నేను ఎవ్రీ 3 months ఇస్తాను, ఎందుకంటే అది 1 year ఒకసారి డోసు. కానీ ఆ ఏజ్లో ఎక్కువ వీళ్ళకి 3 months ఇస్తే ఇంకా బెటర్. వెరీ యాక్టివ్ అయిపోతారు. లిథార్జీ అంటే బాగా టైర్డ్నెస్ ఉండదు. మా ఫాదర్ చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఆల్ ది మోర్ రీజన్ వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగుండాలి. సో టెస్టోస్టిరాన్ 40 క్రాస్ అయిన తర్వాత సెక్షువల్ డ్రైవ్ ఒక 10% అనుకుంటే 90% వాళ్ళ జనరల్ ఫంక్షన్ కి 90% యూజ్ అవుతుంది. వాళ్ళు వాకింగ్ చేయడంలో డబుల్ స్ట్రెంత్ అవుతుంది, కింద పడ్డ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు ఇంజెక్షన్. కానీ ఇందులో ఓన్లీ ఒకటే, యంగ్స్టర్స్ లో ఎంత పాసిబుల్ ఉంటే న్యాచురల్ గా ట్రై చేయాలి. 50 క్రాస్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని షార్ట్స్ తీసుకోవచ్చు, ఏం కాదు, నష్టం లేదు. బయట నుంచి తీసుకోవడము, చాలా మంది అనవచ్చు డాక్టర్స్, ఎందుకు బయట, వీళ్ళకి న్యాచురల్. సార్ మనం ఎంతమంది డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతాం? పొద్దున్న లేవాలి, ఈ ఫుడ్ తినవద్దు, ఆ ఫుడ్ తినవద్దు, ఈ డైట్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. 90% చేయరు సార్. 90% డాక్టర్సే చెప్తారా, 90% చేయరు. వీళ్ళలోకి కాబట్టి డాక్టర్ల పంట పండుతుంది. వాళ్ళు చెప్పలేని చేస్తే ఏ డాక్టర్ పని ఉండదు. సో నేనేమంటా, దీన్ని ఒక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో అంత మంచి చేంజెస్ వస్తున్నప్పుడు వై షుడెంట్ వి గివ్ ఇట్? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇట్స్ అన్ హార్మోన్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ హార్మోన్. ఏముండవు అంత పెద్దగా, అసలు ఎస్టాబ్లిష్డ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్ దాని మీద ఇప్పటివరకు. ఒక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇంతకు ముందు ఉండే, ప్రోస్టేట్ క్యాన్సర్ లో అవాయిడ్ చేయమని. ఇప్పుడు అది కూడా కంప్లీట్ డిస్ప్రూవ్ అయిపోయింది. హ్యాపీగా ఏ పేషెంట్ అయినా బై డిఫాల్ట్ పేషెంట్ వచ్చిండు, ఈ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు అందరు ఏ యూరాలజిస్ట్ దగ్గర పోయినా, ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గర పోయినా అని PSA టెస్ట్ చేస్తుంటాం, టెస్టోస్టెరాన్ ఇచ్చే ముందు. ఇప్పుడు అవసరం రావట్లేదు, ఎందుకంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఎక్కువగా ఉన్నా కానీ మేము ఇవ్వచ్చు, ఏమి ఇష్యూస్ లేవు. ఇంకొకటి సార్, ఇది రెగ్యులర్ క్వశ్చనే కానీ, అంటే చాలా మంది మైండ్ సెట్ ఎటువంటి, పెళ్లి అనగానే ఫ్రెండ్స్ తో కలిసి మందు, సిగరెట్లు, వాడు టెన్షన్ ఎక్కువైపోయి ఇలాంటి బ్యాచులర్ పార్టీ అని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు.
తీరా ఆ 3 రాత్రుల దగ్గరికి వెళ్ళేసరికి దెబ్బతినిపోతున్నాడు. 100%. అంతేనా సార్? సిగరెట్, మందు 10,000%. అవునా? అంటే ఏదైనా ఇప్పుడు ఈ పెళ్లి అనేసరికి మీరన్నట్టు ఆ ఫంక్షన్స్ వాళ్ళ బాడీని ఎంత డ్యామేజ్ చేసుకోవాలో అంత డ్యామేజ్ చేసుకుంటారు. కదా! ఆ! అది మళ్ళా లైఫ్‌లో నాకు మందు దొరకదన్నట్టు, అదే కదా! నేను తాగకపోతే చచ్చిపోతా అన్నట్టు. ఫ్రెండ్స్ కూడా అట్లే చేస్తారు. "ఒరేయ్ అట్లా మామ ఇక చేస్తారు. ఇక ఇక నీ అయిపోయింది జీవితం బ్యాచిలర్ లైఫ్ అయిపోయిందిరా, అయిపోయింది. కమాన్ కమాన్" అని. డెఫినెట్లీ ఒకటి ఏమైపోతుందంటే చాలా మంది ఇప్పుడు ఈ యంగ్‌స్టర్స్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, ఈ మందు తాగి కొన్ని రోజుల తర్వాత కూడా మన మైండ్ అంత ఫ్రీ కాదు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ తగ్గుతాయి. ఓకే. సో దానివల్ల మనకి అంటే ఈ ఈ సెక్షువల్ యాక్టివిటీకి నేను రెడీ ఉన్నానా లేదా మన బ్రెయిన్ యాక్టివేట్ కాదు. కావు. రేపు వాళ్ళు పోయి ఆ అమ్మాయితోని కిస్ చేసినా గానీ వీళ్ళకి ఎరెక్షన్ రాకపోవచ్చు. కరెక్ట్. సో నేననేది అరే ఫస్ట్ ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్‌లో దేనికైనా ఒక టైమింగ్ ఉంటది. అవును. దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం తాగేది కాదు కదా ఇది. కాదు లైఫ్ కదా! లాంగ్ తాగండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుండే. పరిమితంగా ఎవ్రీడే తీసుకున్నా సేఫే. అది. ఫుడ్‌లో కూడా నాకు ఆ. చిన్నప్పుడు ఎప్పుడు చెప్తుండే లావు అవుతున్నావా అని. అరే ఇప్పుడు అన్ని తినేసేసి లైఫ్‌లో ఎప్పుడు తినకుండా అయితావా? లేకపోతే ఇప్పటి నుంచే కంట్రోల్‌గా తీసుకొని లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తావా? సూపర్ సూపర్. మా అమ్మ చాలా చిన్నప్పటి నుంచి ఫస్ట్ చెప్పేది ఇది. లావు అవుతున్నావు, అన్ని తినకు, జంక్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో మనకు ఆప్షనే దిక్కులేదు. ఆడ మాకు ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా దొరికితే హ్యాపీ మోర్ దెన్ ఎనఫ్ ఒక లంచ్‌కి. లంచ్‌కి అది ఒకటి స్లైస్ దొరుకుతుంది. ఇంకేం ఆప్షన్ ఉంటుంది మనకి? కుక్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఏదైనా ఎనీథింగ్ పర్మిసబుల్‌గా లిమిటేషన్‌లో తీసుకుంటే లైఫ్‌లో ఎటువంటి ఇష్యూస్ రావు. సో ఇది కూడా ఇదే. చాలా మంది వీళ్ళంతా ఎక్కువ శాతం సైకోజెనిక్. ఇక్కడ ఈ ఫస్ట్ నైట్ ఇష్యూస్ అంతా సైకోజెనిక్ వీడియో ఉంటుంది. ఎందుకు అంటే ఆ దెబ్బకి నేను చేయగలుగుతానా అని. ఇక నా వల్ల కాదేమో అని వాడు నిజంగానే ఆ టెన్షన్ లోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, సార్ ఇప్పుడు ఏం చేయాలని. వాడు టాబ్లెట్ చెప్తాడు, వీడు వేసుకుంటాడు. అయినా రాదు. ఎందుకంటే ఫస్ట్ యు ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అది నువ్వు ఆ స్ట్రెస్ లా నువ్వు ఎన్ని టాబ్లెట్ వేసుకుంటే ఏం పని చేస్తుంది? నీ మైండ్ ఫ్రీ లేదు, నీకు భయం ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఆల్వేస్ బెటర్. ఓకే. ఆల్వేస్ బెటర్. ఇంకోటి సార్, నైట్ షిఫ్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయా? డెఫినెట్లీ. సింపుల్ లాజిక్ చెప్తా. మన బాడీ సర్కేడియల్ రిథమ్ని ఫాలో చేస్తుంది. అంటే Okay. సర్కేడియల్ రిథమ్ అంటే ఏ టైంలో లేస్తాము, ఏ టైంలో పడుకుంటాము, ఏ టైంలో ఆకలి అవుతుంది, ఓకే. ఏ టైంలో మన హార్మోన్స్ రెడీ అవుతాయి. Right. ఇవన్నీ ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది మన Okay. పుట్టుకతోనే. ఓకే. సో ఈ నైట్ డ్యూటీ చేయడం వల్ల మనం ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాం. ఓకే. అందరూ ఏమనుకుంటారు, అరే నైట్ లో నేను వర్క్ చేస్తున్నా, డే అంతా పడుకుంటున్నా. కానీ బాడీకి అది తెలియదు కదా. తెలియదు. నీ బాడీకి ఆల్రెడీ అదొకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అవును. సో దాని సర్కేడియల్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. యువర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ రెస్ట్. నువ్వు మార్నింగ్ 6 వరకు వర్క్ చేసినావు, 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు పడుకున్నావు. పడుకున్నాం. యువర్ బ్రెయిన్ హెస్ గాట్ రెస్ట్. కానీ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ నైట్ సమ్వేర్ అరౌండ్ 11 నుంచి మార్నింగ్ 4 to 5 మధ్యలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే మార్నింగ్ ఎరెక్షన్స్ మార్నింగ్ ఎరెక్షన్స్ మెయిన్ రీజన్ ఏంటంటే మన Okay. టెస్టోస్టెరాన్ ఆ టైంలో మన బాడీలో హై లెవెల్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ మనకి మార్నింగ్ బోర్డ్ అనేది కామన్. ఓకే. ఒకవేళ వస్తలేదు అనుకోండి, సింపుల్ లాజిక్, మనకి ఎరెక్షన్స్ మార్నింగ్ లేవగానే ఎరెక్షన్స్ హార్డ్గా లేవు అంటే ఇట్ ఈస్ యువర్ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో మనం యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ ఎట్లా? సన్లైట్లో రావాలి, జిమ్ చేయగలిగితే జిమ్ చేయాలి. అదర్వైజ్ మన టెస్టోస్టెరాన్ బూస్ట్ కాదు. ఓకే. మెల్లిగా దే గో ఇన్ టు సివియర్ డెఫిషియన్సీ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ సెక్షువల్ లైఫ్. ఓకే. కంప్లీట్ గా సెక్స్ లైఫ్ దెబ్బతింటుంది. ఓకే. ఓకే. సో ఖచ్చితంగా అది మైండ్ లో పెట్టుకోవాలి. సార్ నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే చెప్తా, అరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మీ కంపెనీస్ కి నేను సపరేట్ లెటర్ ఇవ్వమన్నా కూడా ఇస్తా. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు ఆ టైంలో యాక్టివ్ ఉంటే స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాళ్ళు రాకపోతే డాలర్లు ఎవడిస్తాడు? నైట్ రాకపోతే అదే డాలర్లు చాలా మంది చెప్తారు, సార్ మా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు అదే సార్, కదా. చాలా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు. బాబు నీకు అమెరికన్ క్లయింట్స్ నేను వెళ్ళండి కూడా, నేను వర్క్ ఎప్పుడు ఖరాబ్ చేసుకోని చెప్పను. కానీ ఇప్పుడు మీరు ఒక్కరా వర్క్ చేయకపోతే వర్క్ ఆగిపోదు. ఓకే. మీకు జీతం కరెక్టే. సో మీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, డాక్టర్ గారు ఈ అచ్చా. టైంలో అవాయిడ్ చేయమన్నారు. ఓకే. అరే ప్రెగ్నెన్సీ వచ్చినాక మీ ఇష్టం భయ్, మళ్ళీ మీరు ఏమైనా పోవచ్చు. చేసుకోండి, అచ్చా, మీరు ఏ ఓకే. టైం అయినా. హార్మోన్స్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయితే కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ మైండ్. లేదంటే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఓన్లీ అమ్మాయిలు వేయాలని ఉద్యమం చేయాలేమో. సెక్స్ ఎప్పుడు చేస్తారు? ఓ అదే అంటే దానికి డే చేసినా పర్వాలేదు కదా అండి. అంటే సార్ బేసిక్లీ మన ఇండియన్ ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంది, నేను చాలా మంది చూస్తాను, నిజమే 100% కరెక్ట్. నైట్ చేయాలి, నైట్ 10 దాటాలి దాటాలి. ఆ. అవును. చీకటి ఉండాలి,
సరే ఇవన్నిటికీ ఒకటే రీజన్, బాడీ పైన కాన్ఫిడెన్స్ లేకపోవడం. కరెక్ట్. నేను లావున్నా అని ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సో దే ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఎట్ దట్ నైట్. వెరీ కాన్ఫిడెంట్ కపుల్స్ మాత్రమే డేలో సెక్స్ చేస్తారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ లేక చేస్తారు. ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ బాడీ పైన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సెక్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి షేవింగ్ ఉండదు, అంటే నాకు బాడీ ఏమో చూస్తే వాళ్ళు ఏమో అనుకుంటారు అనే ఫీలింగ్ ఉండదు. భయం లేదు కాబట్టి. కానీ చాలా రూమ్ లో అద్దాలు కూడా పెట్టుకుంటారు పైన. డిఫరెంట్ టాకీ పీపుల్ ఉంటారు, అది కూడా ఉంటారు. అట్లాంటి పీపుల్ కూడా చూస్తాను నేను. మన ఇండియాలో తక్కువ ఉంది అనుకున్నా, ఇండియాలో కూడా చాలానే ఉంది సార్, ఉంది. మనకు తెలీదు, నాకు వాళ్ళు చెప్పే స్టోరీస్ నాకు అర్థమవుతాయి. సెక్సువల్ ఫ్యాంటసీస్ వెరీ కామన్. సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే బయటపడరు, అది బయటపడరు. ఆ 4 గోడల మధ్య జరిగే విషయాల్ని ఎక్కువ చర్చించుకోరు కాబట్టి. డెఫినెట్లీ. సార్ ఇంకొకటి, 30 ఏళ్ళకే బీపీ షుగర్లు వచ్చేస్తాయి సార్. మరి షుగర్ వస్తే ఇంకా లైంగిక జీవితం కథమా? అంటే అట్లేం ఉండదు సార్. బేసిక్లీ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. HbA1c అనేది ఒక 7 లోపట్లో ఉంటే జనరల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కి సంబంధం ఉండదు. ఎప్పుడైనా మనకి పెరిఫరల్ న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, ఇట్లాంటి మనకి ఐస్ కి కానీ, కిడ్నీస్ కానీ, లెగ్స్ కి, ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్ అన్కంట్రోల్ డయాబెటీస్ లో వస్తుంది. ఇలా కంట్రోల్లో లేక, బాడీ షుగర్స్ కంట్రోల్ లేక, అదేంది పెరిఫరల్ వెజల్స్ లో ఫిల్అప్ అయిపోయి, సో దానివల్ల వస్తుంది తప్ప యంగ్ చాప్స్లలో వచ్చే ఛాన్సెస్ తక్కువనే. అవునా? సో కానీ చాలా మంది అంటారు సార్ డయాబెటీస్ నుంచి దాని వల్ల వచ్చింది. 100% అందరు చెప్తారు కదా. బట్ మోర్ దెన్ 50% కేసెస్లలో డయాబెటీస్ ఈజ్ నాట్ ది మెయిన్ కల్పరేట్. నా వరకు నన్ను అడిగితే డయాబెటీస్ అనేది 50% కేసెస్లలో అదే మెయిన్ రీజన్ అయితే కాదు. వేరే మల్టిపుల్, ఇప్పుడు జనరల్లీ ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీకి ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్ అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది. సో బేసిక్లీ ఏ పేషెంట్కి అయినా మేము సెక్స్ హార్మోన్స్తో పాటు ఈ 3 టెస్ట్ కూడా చేస్తాం. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్. ఇవి 3 ఆల్టరేషన్ ఉన్నా కానీ, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో అన్ని కంప్లీట్గా సెట్, అంటే ఏంటి ఇష్యూ, ఏంటి ఆన్సర్, అది ఖచ్చితంగా చూసుకుంటాం. సార్ ఇంకొకటి, పోర్న్ చూస్తే తప్పేంటి సార్? మంచిగా పోర్న్ చూసి వాళ్ళ మంచి ఎరెక్షన్ వస్తుంది, మంచిగా చేసుకుంటారు, లేదంటే హస్తప్రయోగం చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు కదా. ఎందుకు పోర్న్? సో దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. పోర్న్ తప్పు అని నేను అనను, కానీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతాం. అంటే సెక్స్ అంటే ఇట్లనే చేయాలి, ఇదే యాంగిల్లో చేయాలి, ఇట్లనే చేస్తే ఆ అమ్మాయి సాటిస్ఫై అవుతుందా, లేకపోతే నా ఎరెక్షన్ ఇంతసేపు ఎందుకు ఉంది, అక్కడ వాడు అరగంట 2 గంటలు చేస్తుండో అట్లా ఎందుకు ఉంది, ఉమెన్ ఇన్ని యాంగిల్స్ లో ఎట్లా చేయించుకుంటుంది, మరి నా వైఫ్ ఎందుకు అట్లా చేయదు. సో ఇట్లాంటి మల్టిపుల్ రాంగ్ పర్సెప్షన్స్ బ్రెయిన్ లోకి వస్తాయి. సో యంగ్స్టర్స్ లో అగైన్ ఒకటి మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాచురల్ సెక్స్ అండ్ మీరు చూసే సెక్స్ చాలా డిఫరెంట్. చాలా మంది అయిపోయింది సార్, వాడు 1 hour వేసి నాకు ఒక 1 minute లో అయిపోయింది సార్ అని. ఒక ఉమెన్ ని నేకెడ్ గా చూసినప్పుడు ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్స్ వల్ల ఎవరికైనా ఎజాక్యులేట్ అయిపోతుంది. దట్స్ ఓకే, దట్స్ అండర్స్టాండబుల్. బట్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంటే మేము మెడికేషన్స్ ఇస్తాం. యంగ్స్టర్స్ లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వెరీ కామన్, 170 మందికి ఉండే అంత కామన్ ప్రాబ్లమ్. వాడు చాలా సివియర్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు. వాడే అక్కడేమో వీడియోలో ఎంత ఎక్సలెంట్ చేస్తున్నాడు, నాతో అవ్వట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా. ఉమెన్ లో కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ ఫోన్ చూసేస్తున్నారు కదా. సెక్స్ చేస్తే మినిమం 20 నిమిషాలు చేయాలి సార్, మా ఆయన ఓన్లీ 10 minutes చేస్తుంది సార్. అమ్మా, అకార్డింగ్ టు లిటరేచర్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ ఎనీథింగ్ అబౌట్ 3 minutes ఇస్ నార్మల్. ఎగ్జాక్ట్లీ 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మల్ సెక్స్, అది దట్ ఈస్ అండర్స్టాండబుల్లీ కరెక్ట్. వాడు 20 నిమిషాలు చేస్తే వచ్చేది ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీ ఫ్యాంటసీ అగైన్, మై హస్బెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ ఈస్ హ్యావింగ్ సెక్స్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 20 minutes ఈస్ యువర్ ఫ్యాంటసీ. సో ఇట్లాంటి దాని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి, పార్న్ అడిక్షన్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే మాస్టర్బేషన్ స్టైల్, అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ మాస్టర్బేషన్. యంగ్స్టర్స్ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నార్మల్ చేయితోని మాస్టర్బేట్ చేసుకోవడం సేఫ్, ఎందుకంటే మీ అంగం మీ చేతిలో ఉంటుంది, మీ కంట్రోల్ ఉంటుంది. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, బెడ్ తోని బాగా వెరీ కామన్ గా రబ్ చేసుకుంటారు. దానివల్ల పీనైల్ క్రాస్ అయిపోతుంది, పీనైల్ బెండ్ అయిపోతాయి, దీన్ని కార్డేస్ అంటాం. బెండ్ ఇట్లా కంప్లీట్ ఇట్లా కూడా అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా బెండ్ అవ్వడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ప్రోన్ మాస్టర్బేషన్ ఈజ్ నాట్ సేఫ్. సో ప్రోన్ మాస్టర్బేషన్ చేసిన వాళ్ళు నార్మల్ మాస్టర్బేట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. నార్మల్ మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే
చాలా లిటరేచర్ ఉంది యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ, అది మీరు ఫాలో అయితే సెట్ అయిపోతారు. రైట్. సార్ ఇక పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ కూడా ఉంటుందా? అది అంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఓకే. ఇప్పుడు చాలా వరకు మేము చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసినాం కదా, ఎక్కడ ప్రూవ్ అయితే కాలే ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది. ఇట్స్ స్టిల్ ఎ మిత్. అచ్చా. బట్ ఎస్ డెఫినెట్లీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అండ్ సైంటిఫికల్ గా అయితే ప్రూవ్ కాలే అది. ఓకే. రీసెంట్ గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా దాని వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడ వి కుడెంట్ ఎస్టాబ్లిష్. సూపర్. అయితే ఇంకొకటి, ఇది అందరికి తెలిసిందే కానీ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ అడుగుతున్నాను సార్. యంగ్ ఏజ్ లో చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం చేస్తే పెళ్ళయ్యాక నువ్వు చేయలేవు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక్కటి సార్, మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్, హెల్దీ. ఓకే. కానీ ఎప్పుడు వీక్ లో ట్వైస్ మాత్రమే, అది కూడా చేయితోని. డేలో 10 times చేస్తాడు. 100% వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంది? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. ఓకే. శీఘ్రస్ఖలనానికి 99.99% రీజన్ ఈ దీని వల్లనే. ఓకే. ఎందుకంటే చాలా మంది ఈ స్ఖలనం ఇప్పుడు వాళ్ళు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు, ఓకే, మీరు అన్న 10 times ఉంది కదా, సార్ వాడు చెయ్యాలని చేస్తాడు. అవును. వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, నాకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అవును. కానీ దేనివల్ల వాడు ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాడు. అది వెళ్ళిపోవాలనే ఒక ఉత్సుకతనే ఉంటుంది తప్ప రేపు సెక్స్ చేసినప్పుడు అదే అవుతుంది. అదే ప్యాటర్న్, బాడీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 1 minute ప్యాటర్న్ అలవాటు పడు. 1 minute కావచ్చు, 30 seconds కూడా అయిపోవచ్చు. బికాస్ ఓన్లీ రీజన్ వీడు యంగ్స్టర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల స్పాయిల్ చేసుకుంటాడు. సో అది వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. దట్స్ నాట్ ఈజీ. సార్ మొబైల్ రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ మొబిలిటీ తగ్గుతుందా? యా, సైంటిఫికలీ ప్రూవెన్. అవునా? సైంటిఫికలీ ప్రూవెన్. దేర్ ఆర్ సమ్ పేపర్స్ ఆన్ ఇట్. బట్ అగైన్ రేడియేషన్ వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి. రేడియేషన్ వల్ల స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ప్రూవ్ అయిందా కాదా సెకండరీ, మర్చిపోండి. ఓకే. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఓకే. ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్. నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి? సార్ మ్యారేజ్ చేసి 7-8 years అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్ లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. రేపు బేబీస్ లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్ లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త ఇష్యూస్, ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. ఎంత కామన్ అయిపోయింది. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే బాబు, నువ్వు ఇప్పటి కూడా ఇప్పుడు వీఆర్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 in August. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్ లేదు ఇంకా నేను సెటిల్ కాలే అని. అంటే సార్ అగైన్ ఎవ్రీ పర్సన్ హస్ దట్ పర్స్పెక్టివ్. నేను ఇంకా కాలేదేమో, నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులని వెయిట్ చేస్తాం? బేబీస్ మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది వన్స్ దే క్రాస్ 32-33 years ఆఫ్ ఏజ్. ఇంకోటి మేమేమైనా చెప్పినాం అనుకోండి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, లెట్స్ ప్లాన్ ఫర్ అన్ IVF, విల్ ట్రై టు గివ్ ఇట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్నాం అనుకో, లేదు సార్ విల్ ట్రై న్యాచురల్లీ అంటే వీళ్ళకి ఎగ్ రిసర్వ్స్ తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎగ్ రిసర్వ్స్ అంటే బ్రెయిన్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు సమస్య లేదు కదా, అరే ఇన్ని రోజుల నుంచి నా సెక్స్ లైఫ్ బాగుంది, వై విల్ ఐ ఎఫెక్టెడ్? నేను ఐఎమ్ నాట్, నా హ్యాబిట్స్ కూడా బ్యాడ్గా లేవు, నాకంటే నా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకటి నెవర్ టేక్ ఎ రిస్క్. ఆల్వేస్ ఫీమేల్స్లో కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు బేసిక్ టెస్ట్ ఉంటాయి సార్. ఒక స్కాన్ ఉంటుంది. స్కాన్లో ఏమంటే మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, AFCs అంటే AFC కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం. ఇంకోటి రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది తెలుసుకుంటే మనకి ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఇవి 2 బాగున్నాయి అనుకోండి, మీరు వెయిట్ చేయొచ్చు. సూపర్. ఇవి 2 తగ్గినాయి అనుకోండి, మీట్ అన్ ఎక్స్పర్ట్, డెఫినెట్లీ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే మీకు ఎంత టైం లైన్ ఉందో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు గైడ్ చేస్తారు కరెక్ట్గా, రాంగ్ గైడెన్స్ ఉండదు. చాలా మంది ఇది ఒకటే అంటారు, న్యాచురల్ 100% న్యాచురల్ చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, నేను కాదన్ను, కానీ అన్ని కేసెస్ ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ.
అట్లా అనగానే చాలా వరకు పాపం ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి ఊరుకొస్తారు. సార్ మీరు న్యాచురల్గా చేస్తా అన్నారు, న్యాచురల్ అయిపోతుంది అని. ప్రతి ఒక్కటి మనకి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అది ఏదైనా రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొత్త మిషన్ కూడా వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్యురసీ ఉంటుంది. మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు రెడీగా ఉన్నారు. యంగ్స్టర్స్లలో చాలా మంది ఈ మెషిన్ వచ్చినాక ఐ సీన్ ఒక 10 మెంబర్స్ చూసినాను. 10 మెంబర్స్లలో పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయి. నేను చెప్పిన బ్రదర్ పెళ్ళి ఉందా, ఉంది. సో సరే పెళ్ళి చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు. నేను చెప్పేవారు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసుకోండి, అప్పటి వరకు జస్ట్ ట్రై టు యూస్ కాండమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదని చెప్పాను, వస్తుంది, మిస్క్యారేజ్ కూడా అవుతుంది, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఒక సింపుల్ గా ఒక 3 నెలలు మందులు మాట్లాడితే సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ అవన్నీ. రిస్క్ వద్దు, అన్నెసరీ ఒక ఏం పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. సార్ మీరు కనుక రేపు ఆరోగ్య శాఖ మంత్రి అయితే, రేపు ఎమ్మెల్యే గెలిచాక దయచేసి చట్టం చేయండి, పెళ్లికి ముందు ఖచ్చితంగా ప్రివెంటివ్ ఫర్టిలిటీ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. సార్ చాలా మంచిది. ఒకటి ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, ఎరెక్షన్స్ ఆర్ గుడ్, స్పర్మ్ కౌంట్ ఇస్ వండర్ఫుల్, I can become a father, I can be very happy in my sex life. At the end of the day, ఈ 2 things కావాలి. ఇవి బాగుంటే కూలిపోయే ప్రసక్తే ఉండదు. ప్రసక్తే ఉండదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకొకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది. అంటే వాడు పెళ్లికి ముందు ఎంతమంది కన్నా పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, పెళ్లి అయ్యింది ఇక ఫస్ట్ నైట్ అనగానే గజగజగుతో ఉనికిపోతాడు. దీన్ని తగ్గించే మందులు కూడా ఉంటాయా సార్? అండ్ సార్ అంటే యాంగ్జైటీని తగ్గించే మందులు చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు SSRIs అంటాం, సెరోటోనిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్, సెలెక్టివ్ సెరోటోనిన్. సో ఇలా తీసుకున్నప్పుడు ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్స్ కామ్. మేము శీఘ్రస్ఖలనం అయ్యే పేషెంట్స్ కూడా ఇవే ఇస్తాం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతుంది? ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ వల్ల. శీఘ్రస్ఖలనం యాజ్ సచ్ తగ్గించడానికి మందులు ఉండవు, నీ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ని తగ్గించే మందులు ఉంటాయి. ఇది తగ్గిస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అనేది లాజిక్. చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నా గానీ 1 నిమిషంలో అయిపోతుంది సార్ అని. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రగ్ కి రెస్పాండ్ అవుతారు. బేసిక్ డ్రగ్ నుంచి చాలా అడ్వాన్స్ డ్రగ్స్ వరకు ఉంటాయి దీంట్లో. బేసిక్ పెరాక్సిటిన్ నుంచి చాలా ఎక్కడెక్కడో వరకు డ్రగ్స్ ఉన్నాయి దీంట్లో. ఏ పేషెంట్ కొన్నిసార్లు దీంట్లో కావచ్చు, కొంతమంది దీంట్లో కావచ్చు, కొంతమంది ఏ డ్రగ్ ఎట్లా ఎవరికి ఎట్లా పనిచేస్తుందో చెప్పలేం. సో వాళ్ళు చూసి వేస్తాం. సో ఈ ఎక్కువ శాతము వీళ్ళు మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇట్లా వాటిలో కౌన్సిలింగ్ తో సెటిల్ అయిపోతారు. మెడిసిన్స్ కూడా అవసరం లేకపోతే కౌన్సిలింగ్ కూర్చొని ఆల్వేస్ కపుల్స్, ట్రస్ట్ మీ, ఆల్వేస్ కపుల్స్. ఎందుకంటే ఇట్స్ సెక్షువల్ యాక్టివిటీ కానీ, ఫర్టిలిటీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ ఇట్స్ 2% జాబ్, నాట్ 1% జాబ్. చాలా మంది అంటారు సార్ ఫీమేల్స్ ఆర్ పాసివ్ ప్లేయర్స్ కదా, వై డూ యూ నీడ్ టు కౌన్సిల్ దెమ్ అని. ఇట్స్ నాట్ దట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఫీమేల్ సైడ్ నుంచి అది లేకపోతే సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ మేల్ పీనిస్ టచ్ చేస్తే ఆ సెన్సేషన్తో కూడా ఎరెక్షన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళ ఐ కెన్ గైడ్ దెమ్ వాట్ దే నీడ్ టు డూ ఇట్ అని. అది చాలా ఇంపార్టెంట్. అది సంథింగ్ రాంగ్ అనుకోవద్దు సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్. సో మీరు టచింగ్ ఈచ్ అదర్స్ ప్రైవేట్ పార్ట్స్ ఇస్ నార్మల్. అగేన్స్ట్ ది నేచర్ అయితే కాదు. ఒకవేళ అగేన్స్ట్ ది నేచర్ ఉంటే మన ఇన్ని టెంపుల్స్ పైన అంతగానం సెక్షువల్ లిటరేచర్ ఉండదు. డిఫరెంట్ యాంగిల్స్ లలో చాలా వేరియేషన్స్ లో మనకి టెంపుల్స్ పైన ఉన్నాయి. అతిపెద్ద గ్రంథం, దట్ ఈస్ నార్మల్. మీరు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ యంగ్ ఫీమేల్స్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు జస్ట్ దే డోంట్ నో వాట్ టు డూ. నిజంగానే తెలియదు. మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. పాన్ చూడకపోయిండొచ్చు, 90% చూడకపోయిండొచ్చు. ఆ రోజు అక్కడ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేల్ కూడా వాడు ఫ్రెండ్స్ లేని వాడికి ఏం వాడిది కూడా అట్లనే ఉంటది, వాడి నెక్స్ట్ తెలియదు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన వండుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకుంటే వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నా సార్ ఇట్లాంటి స్టోరీస్. అంటే పేషెంట్ చెప్పినప్పుడు విన్న స్టోరీస్ చెప్తున్నా. ఐఐటి టాపర్లు అంటే అదే సార్ బేసిక్లీ ఏంటంటే కంప్లీట్ గా అవగాహన లేకపోవడం. మన ఫ్యామిలీస్ లో కూడా ఎవరు మనకి డిస్కషన్ చేయరు.
రేపు వాడు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నైట్ పోయి ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళా మనకు ఉండేది ఎవరు మన ఏజ్ గ్రూప్ పోరగాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఏం తెలియదు, మనకి ఏం తెలియదు. పేరెంట్స్ కూడా దే డోంట్ ట్రై ఇట్. అవును, అంటే అది వాట్ దే చెప్పాలి. నీడ్ టు డూ, వాట్ అసలు ఏంటి ఇది ఏంటి వాడు ఏదో ఒక కొత్త వాడికి ఒక యుద్ధం పంపించినట్టే వానికి, అంతే కదా సార్. చాలా మందికి యుద్ధం పంపించినట్టే. అవును, అవును. సో వీళ్ళకి ఏంటంటే కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎగ్జైట్ అవుతారో చెప్తాము. Super. సార్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ నుంచి కోరిక రావడం వేరా, మనం చూసి కోరిక తెచ్చుకోవడం వేరా, టాక్టైల్ టచ్ తో కోరిక రావడం వేరా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆ ఫీమేల్ వీటి చూసినప్పుడు రాకపోవచ్చు, ఆ ఉమెన్ ఎవరైతే వన్ మిస్సెస్ ఉన్నారో వన్ పీనిస్ హోల్డ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుండొచ్చు. ఇట్లాంటి బేసిక్ అవును, థింగ్స్ వీఆర్ అవును, మిస్సింగ్. అవును. అంటే ఇంకోటి సార్, ఒకటి 99.99% ఫీమేల్స్లో కూడా యోని ఎక్కడ ఐడియా ఉండదు సార్ వాళ్ళకి, ఉమ్, ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు. Correct. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది, అది ఒక్కటే ఎక్కడుందో తెలుస్తుంది తప్ప యోనిలోకి ఎట్లా వీళ్ళు ఎక్కడ నుంచి పెనిట్రేషన్ చేయాలని మేల్కి తెలియదు, ఫీమేల్. సో ఫస్ట్ 10 times ఆఫ్ సెక్స్ నేను ఎవరికైనా చెప్పేది ఇదే, హస్బెండ్స్కి గైడ్ చేయండి. ఓకే. వాళ్ళ పీనిస్ పట్టుకొని మీకు ఎక్కడ యోని ఉందో అక్కడికి గైడ్ చేయకపోతే వాళ్ళు ఎట్లా? అదేందో ఇంకా లైట్ బంద్ చేస్తారు, మరి ఇంకా చీకటి దారుణం. ఉంటది, వాడు ఏం యుద్ధం చేస్తాడు, ఎక్కడ యుద్ధం చేస్తాడు. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ కామన్ Correct, ప్రాబ్లం. correct, yes. సో ఇందులో అందుకే సెక్స్ ఈస్ 2% జాబ్. Correct. ఫీమేల్ ఎంత ప్యాసివ్ ప్లేయర్ అయినా యాక్టివ్ అయితేనే సెక్స్ బాగుంటుంది. Yes. ఒట్టిగా శవం లాగా వండుకుంటే అది చేసినా, నార్మల్ డెడ్ బాడీతో చేసినా ఒకటే. ఒకటే. Super. సో వెరీ ఇంపార్టెంట్. సార్ డిలేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందా సార్? 90% డిలేడ్ ఎజాక్యులేషన్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓహో. అంగం సడన్ గా మెత్తబడిపోయి వాడికి ఎజాక్యులేషన్ అవ్వట్లేదు అనుకుంటాడు వాడు. ఇంకోటి వాళ్ళు ఆ డిజైర్ కోల్పోతారు. ఓకే. డిజైర్ కోల్పోతారు, డీసెన్సిటివైజ్ అయిపోతుంది. రెగ్యులర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో శీఘ్రస్కలనం ఎంత ఉంటుందో డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. ఓకే. అచ్చా. సో డీసెన్సిటివైజ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడు ఎంతసేపు చేసినా రాదు ఒకటి. ఇంకోటి ఎక్కువ శాతం నేను చూసే కేసెస్లలో 90% కేసెస్లలో డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే. బికాస్ వాడికి ఎరెక్షన్ వాడు భావప్రాప్తి వచ్చే వరకు అది మెయింటైన్ అవుతలేదు, అవును, అవును. అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్. Yes. వాడు ఆ పాయింట్కి రీచ్ కానప్పుడు ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది మీరు అన్న పేషెంట్స్ రెగ్యులర్ వస్తారు, సార్ సెక్స్ బాగుంది అంతా బాగుంది కానీ వీర్యం వస్తలేదు. అవును. సో వీళ్ళకి ఎప్పుడైతే స్కాన్ చేసి చూస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. వీళ్ళకి ఎరెక్షన్ సెట్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది ఆ ప్రాబ్లం. అచ్చా. వీళ్ళు ఏంటంటే మధ్యలో దే లూజ్ దట్ డిజైర్, ఓకే. లూజ్ దట్ ఇంట్రెస్ట్. సెక్స్ అక్కడ చేస్తుంటే కూడా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అక్కడ చిరాకు వచ్చేస్తుంది, ఇక వాడు క్లోజ్, మ్యాటర్ క్లోజ్. సో ఎక్కువ శాతం 90% కేసెస్లలో ఇట్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెట్ అయితే డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ నాట్ ఎ ఈజీ ఫినామినా, అంత ఈజీ కాదు. ఓకే. ఎందుకు వాడు ఆ పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్కి పోవట్లేదు అంటే, అగైన్ ఒకవేళ అది ఒరిజినల్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఓకే. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్స్లో ఎఫెక్ట్స్ ఉన్నాయా, సివియర్ ఎస్ట్రోడయల్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వాడి బ్రెయిన్ నుంచి కింది కనెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ మేము చెక్ చేయాలి. ఆ ఇంటర్నే అడుగుతాం, అరే మ్యాస్టర్బేట్ చేసుకుంటే వస్తుందా అని, భలే వస్తుంది సార్, వస్తే మంచిగా వచ్చేస్తుంది సార్ అని. సో సింపుల్, నువ్వే క్వశ్చన్ ఇచ్చినా నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. సో 99% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ కంటిన్యూయింగ్ టిల్ ద పాయింట్ ఆఫ్ ఆర్గాజం. అంటే నువ్వు ఆ కంప్లీట్గా ఆ పాయింట్ వరకు పోవట్లేదు. ఎందుకు అంటే మెత్తబడిపోతుంది కాబట్టి. సో మెత్తబడకుండా మందులు ఇస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. సార్ ఒక బేసిక్గా సార్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే అది సైకలాజికలా లేదంటే ఫిజికలా సార్? సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇంతకు ముందు నేనైతే అనుకుంటుండే సార్, ఇప్పుడు మేము చదువుకునే టైంలో లిటరేచర్ వైస్ అంటే బుక్స్ లలో ఉన్నది, టాప్ బుక్స్ లలో ఉన్నది ఏంటంటే మోర్ ఇంటూ సైకోజెనిక్ ఈడింగ్. కానీ ఈ మధ్యన ఏదో వచ్చిన పేషెంట్స్ లలో నేను ఒక్కసారి పినల్ డాప్లర్ చేసినాక కూడా ఐఎమ్ సీయింగ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఇన్ యంగ్ గైస్ ఆల్సో. సో ఎంతైతే మనం సైకలాజికల్ అనుకుంటున్నామో అంతకంటే ఎక్కువ శాతం ఆర్గానిక్ ప్రాబ్లమే ఉంది. సో ఆర్గానిక్ ప్రాబ్లం అంటే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సైకలాజికల్ కంటే ఆర్గానిక్ ఈజీ కదా. అంటే మెడిసిన్స్ తో సెట్ అవుతారా, షాక్ థెరపీతో సెట్ అవుతారా, సర్జరీతో సెట్ అవుతారు, ఏదో ఒక దాంట్లో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. రైట్ సార్. ఇంకొకటి మామూలుగా సరే మీరు చెప్పారు ఇంతకు ముందే, కానీ ఇప్పుడు వయాగ్రా ఉంది సార్, 25 years ఉంటాయి, 30 years ఉంటాయి, సరదాగా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతున్నాం మనం కొంచెం గట్టిగా చేయాలని కొంటాడు, వేసుకుంటాడు. అట్లా చేస్తే ఏంటి సార్, ఏమన్నా ప్రాబ్లమా తప్ప? సార్ ఒకటి
నేను చాలా ఓపెన్ గా మాట్లాడటం మీకు తెలుసు, అవును. నిజంగా ఏం కాదు సార్, Okay. వెరీ సేఫ్ డ్రగ్. Nice. కానీ మాకు ఒకటి ఏంటంటే డోసేజెస్ ఎట్లా తీసుకుంటున్నారు ఓకే ఓకే. చెప్తున్నా కదా, వాడు ఒక Hmm. రాంగ్ కన్సెప్షన్ లోకి వెళ్ళిపోతాడు. ఒక టాబ్లెట్ వేసుకొని పని చేయకపోతే అవును. నీ ఏజ్ కి నీ వెయిట్ గా సరిపోకపోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఫస్ట్ లో పారాసెటమాల్ వచ్చినప్పుడు 500 మిలిగ్రామ్సే ఉండే అందరికి. ఇప్పుడు నా వెయిట్ కైనా ఒక ఎవరికా? చిన్న వెయిట్ కున్నా కానీ అదే డోసేజ్ ఇస్తుండే. అవును. ఇప్పుడు వి రీకాల్కులేటెడ్ ఇట్, ఇప్పుడు 650 మిలిగ్రామ్స్ ఇస్తుంది. డోలో 650 ఆ. అని అందరికి తెలిసింది. డోలో 650 అందరు ఓకే ఆ, తెలుసు. అవును, అవును. ముందు 500 ఉండే ఓకే. డోసేజ్ 500, ఇప్పుడు 650. ఎందుకంటే దాని మీద రీసెర్చ్ జరిగింది, ఆ డోస్ సరిపోదు. ఇదే సేమ్ ఎట్లనే ఓకే. నీకు 25 మిలిగ్రామ్ సరిపోతుందా, 50 మిలిగ్రామ్ సరిపోతుందా, 100 మిలిగ్రామ్ సరిపోతుందా, 200 మిలిగ్రామ్, మనకు ఐడియా 100 ఉండదు. వరకు వెళ్తారా? 100 ఇస్ వెరీ రికమెండెడ్ డోస్ సార్. అవునా? ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటే 100 ఇస్ వెరీ రికమెండెడ్ డోస్, ఏం కాదు, సేఫ్ డ్రగ్. ఓకే. కానీ యంగ్స్టర్స్ లో అది అవసరం రాదు. అది యంగ్స్టర్స్ లో వాడికి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్ మీరు అన్నట్టు సైకోజెనిక్ ఈడ్ ఉంది అనుకోండి, ఉమ్, వాడు 25 మిలిగ్రామ్స్ తో రెస్పాన్స్ బాగా రావచ్చు. ఓకే. కానీ వాడు 50 తీసుకొని వాడు సివియర్ హెడేక్ వచ్చి ఉండొచ్చు. ఇంకోటి సార్ వెరీ కామన్, నేను చాలా మంది మందులు రాసినా కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్ నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ విపరీతమైన ఒళ్ళు నొప్పులు సార్, విపరీతమైన నా కిడ్నీలు కొట్టేసినంత నొప్పి వస్తుంది సార్, ఏం సార్ ఏం ఎట్లా ఏం చేయాలని. సో జనరల్లీ ఒక 100 మందిలో లెస్ దెన్ 2% లో టెడలఫిల్ ఎలర్జీస్ ఉంటాయి, అచ్చా. ఓన్లీ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్లనే. ఓకే. సో అట్లా ఎవరైనా టాబ్లెట్ వేసుకొని ఒళ్ళు నొప్పులు వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, అది టాబ్లెట్ ఎఫెక్ట్. టాబ్లెట్ కంప్లీట్ గా వాష్ అవుట్ 48 hours లో వాష్ అవుట్ అయిపోతుంది. వాష్ అవుట్ అయిపోయినా మళ్ళీ నార్మల్ అయిపోతారు. సిల్డినాఫిల్ వల్ల తలనొప్పి వెరీ కామన్. సో అది సో మేము ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తాం, ఎలర్జీ ఉన్న వాళ్ళకి టెడలఫిల్ ఇస్ అన్ ఎక్సలెంట్ డ్రగ్. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, వి స్టార్ట్ విత్ వెరీ లో డోస్, ఒక 2.5 మిలిగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో ఇంకా సగం వేసుకోమంటారు. వేసుకొని ఆ బాడీకి సెట్ అయిపోయింది అనుకోండి, డోసేజ్ పెంచుకుంటా పోతాం. సో ఐడియల్లీ నన్ను అడిగితే 10 మిలిగ్రామ్స్ ఇస్ వెరీ ఐడియల్ డోస్. ఐ గివ్ ఇట్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్. కానీ పడని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ట్యాబ్లెట్ ఎక్కడైనా చూసి ట్యాబ్లెట్ వేసుకున్నా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ 2 to 3 days లో కంప్లీట్ గా పోతుంది. రైట్ సార్. ఇట్లాంటివి వాడితే ఈ భయాగ్రాలు ఇంకా ఈ బ్లూ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడితే సెక్స్ టైంలో ఏదైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ No, not చాలా at all. చోట్ల వింటున్నాను సార్. Absolutely nonsense. Absolutely nonsense. సరే ఇక్కడ ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, వెన్ యూ ఓడియేట్, ఓవర్ డోస్ చేయొద్దు సార్. నేను ఇట్లా డెత్ అయిన కేసెస్ మేము చాలా స్టడీ చేసినాం. అచ్చా. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, దే ఆర్ విత్ ఎ ఉమెన్, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం రాలే, ఆమె ఏమనుకుంటారు, రెండోది వేసుకున్నారు, మూడోది వేసుకున్నారు, నాలుగోది వేసుకున్నారు, 5, 6 ఇట్లాంటి కేసెస్లో హార్ట్ ఫెయిల్ అయినాయి. 6 దాకా వెళ్ళిపోతారా? నేను 6 కేసెస్ చనిపోయిన వాళ్ళ కేసెస్ నేను చూసిన, స్టడీ చేసిన. నేను ఓకే. వెరీ ఫేమస్ యాక్టర్స్ కూడా చూసిన నేను. ఓ, ఓడి అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ డోసింగ్. ఓకే. బట్ జనరలీ 99% దీస్ డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫర్. ఓకే. అబ్సల్యూట్లీ సేఫర్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్లాంటి డ్రగ్స్ లో ఎటువంటి ఇష్యూస్ లేవు సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఫోన్ సైట్స్లో కానీ మనం చూస్తుంటాం, నీది ఇంత పొడుగు చేస్తావు అని, అసలు నిన్ను 2 గంటలు అయ్యేలాగా క్రీమ్ వచ్చేసింది మా దగ్గర, రండి రండి అని. ఏంటి సార్ వీటి పరిస్థితి? అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే చూతే బనాచి. అబ్సల్యూట్లీ కదా. అంటే ప్రపంచంలో ఒక డ్రగ్ వల్ల ఎరెక్షన్ సైజ్ ని పెరిగే ఛాన్స్ ఇట్లా ఎన్లార్జ్ చేయలేం. ఓకే. మేము ఆండ్రాలజిస్ట్, మేము సర్జన్స్, మేము సర్జికల్ గా కరెక్ట్ చేయొచ్చు. ఓకే. కానీ ఒక టాబ్లెట్ వేసుకొని ఇట్లా జనరల్ ఏంటంటే సార్, ఇప్పుడు వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, అంగం సన్నగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లో లేదు, కావాల్సినంత బ్లడ్ ఫ్లో వస్తలేదు లోపలికి, అందుకే ఎన్లార్జ్ అవుతలేదు. టడలఫిల్ కానీ సిల్డినాఫిల్ కానీ అవనాఫిల్ కానీ వర్డనాఫిల్ కానీ ఇవి ఏం చేస్తాయి, ఫ్లో పెంచడం వల్ల గర్త్ ఎన్హాన్స్మెంట్ కనిపిస్తుంది మరి. కానీ ఏదైనా టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్ ఇట్లా పెద్దగా అయిపోవడము అట్లాంటివి లేదు. ఓకే. క్రీమ్స్ లేవు, టాబ్లెట్స్ లేవు. అచ్చా. నాన్ సెన్స్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చింది మన దగ్గర ఏంటంటే, సార్ మనం పీనైల్ ఫిల్లర్ చేస్తాం. సన్నగా ఉంది అనుకోండి అంగము, దాన్ని డబుల్ చేయగలుగుతాం. ఓకే. కానీ అది వెంటనే, అంటే అది ఇప్పుడు చేసుకోండి 3 నెలల తర్వాత చూద్దాము, లావు చేస్తారు కానీ పొడుగు చేయడం ఉండదు. పొడుగు చేయడం సర్జికల్ గా చేయొచ్చు, లావు చేయడం మాత్రము పీనైల్ ఫిల్లర్ చేయొచ్చు. అచ్చా. పీనైల్ ఫిల్లర్ చేస్తే సార్ ఇంత సన్నగా ఉన్న అంగం కూడా ఇంత అవుతుంది పీనైల్ ఫిల్లర్ చేసిన తర్వాత. అవి సేఫ్, ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ జస్ట్ బిలో ద స్కిన్. ఇది ఏదో లైఫ్ టైం ఉండదు, మళ్ళీ 18 months మాక్సిమం 18 months ఉంటుంది లిటరేచర్ ప్రకారం. కొంతమంది మెయింటైన్ చేసిన, మొన్న ఒక కేసు చూసినాను, 4 years బ్యాక్ లండన్ లో చేయించుకున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి టాప్అప్ కోసం 4 years ఉండే ఆయనకి. అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 1 year లో
కొద్ది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. అది మళ్ళీ వేసుకున్న తర్వాత గంట అవుతుందా 2 గంటలు కాదు, వెంటనే నేను ప్రొసీజర్ చేస్తుంటేనే సైజ్ పెరుగుతుంది. ఇంత ఉన్నది కూడా ఇంత అవుతుంది. కానీ ఏంటంటే ఇవి ఎక్స్పెన్సివ్. అగైన్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఇంజెక్షన్ దీన్ని రఫ్లీ అరౌండ్ ఒక 10 ml ఇచ్చినా గానీ ఒక 60,000 రూపాయలు అవుతుంది ఒక్క ఇంజెక్షన్. కానీ ఇక వన్స్ ఫర్ 18 months ఉంటుంది కాబట్టి అంటే సరే ఎక్కువ మందిలో నన్ను అడిగితే అంగం సన్నగా ఉండడం ఎవరికి ఉండదు. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ మైండ్స్. కానీ చాలా మంది ఎట్లా అయిపోతారంటే పోన్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ కూడా చూస్తే అరే చిన్నగా ఉంది నీది. సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు. దీని వల్ల ప్రాక్టికల్ గా ఏం మారదు, నీ సెక్షువల్ డ్రైవ్ పెరగదు, లుక్ మారుతుంది అంతే. అంగం అరే పెద్దగా ఉంది, ఎక్సలెంట్ సైజ్ ఉంది అని అయితే చూపించుకోనికి బాగుంటుంది. బట్ ఫంక్షనల్ గా దాని ఎఫెక్ట్స్ ఏం లేవు. అవునా? చాలా ఇంపార్టెంట్ ఇది మైండ్. అంటే టైట్ గా వెళ్ళడం అట్లా అంటే పెద్దగా అవుతుంది కదా, అదే కదా మరి ఫీమేల్ హ్యాపీ అవుతుంది. ఫీమేల్ అది కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. కానీ దాని వల్ల మనకి ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నోడికి అది వేస్తే యూజ్ లేదు. నేను క్లియర్ గా అడుగుతా, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. నీకు ఓన్లీ కాస్మెటిక్ గా పెంచుతా. కాస్మెటిక్ గా పెంచుకోవాలంటే పెంచుతా. ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయాలి. అది చేసి దీనికి వస్తాం. చాలా మంది ఉంటుంది. ఇంకా లెంథనింగ్ సర్జరీస్ ఉంటాయి. లెంథనింగ్ సర్జరీస్ ఆర్ మేజర్ సర్జరీస్. మీరు అన్నట్టు మీరు సైజ్ పెంచుదాం అన్నారు కదా, ఎంత చేసినా మేము 1 inch పెంచగలుగుతాం. 1 inch వల్ల ఎవరికి ఏం హ్యాపీనెస్. సరే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గర్తే కావాలి. ఇది గర్త్ బాగుండాలి. లెంత్ ఈజ్ యూజ్లెస్. లెంత్ ఈజ్ అబ్సల్యూట్ యూజ్. ఎందుకంటే ఫీమేల్ వాళ్ళ సెక్షువల్ ఆర్గన్స్ లో తీసుకుంటే ఫస్ట్ వెజైనా ఉంటుంది. వెజైనా 3.5 inches ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత సర్విక్స్ స్టార్ట్ అవుతుంది. సర్విక్స్ లో ఇన్నోవేషన్ ఉండదు. సో అంగం ఆడ సర్విక్స్ లో ఉన్నా కానీ ఏం ఫీలింగ్స్ ఉండవు ఫీమేల్. సో ఈ 3.5 to 4 inches ఇంపార్టెంట్ మనకి. 4 inches పైన ఉందా మీ పీనిస్ నార్మల్. గర్త్ పెంచుకోండి, ఫీమేల్ సాటిస్ఫాక్టరీ ఉంటుంది. 3 inches ఇంత ఉండాలి. ఎరెక్టెడ్ పెనిస్ మళ్ళా నార్మల్ ఇంత ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, అంగం చాలా మంది లావు ఉన్న వాళ్ళలో ఇక్కడ సుప్రాపిబిక్ ఫ్యాట్ ఉంటుంది. సుప్రాపిబిక్ అంటే ఇక్కడ జస్ట్ అంగం పైన ఉన్న ఫ్యాట్ ఇక్కడ వచ్చి దీని మీద పడుతుంది. వీళ్ళ అంగం చిన్నగా ఉండదు. వీళ్ళు ఏం చూసి సార్ నాది 1 inch ఉంది సార్ మీరు ఫిల్లరే. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఎప్పుడు చూసేది స్ట్రెచ్ పినల్ లెంత్. కింది నుంచి మెజర్ చేసుకోండి. ఎప్పుడైనా రూట్ ఆఫ్ ది పీనిస్ నుంచి కౌంట్ చేస్తాం. సో వీళ్ళలో కూడా 3.5 మంచి ఈజీ 4.5 inches ఉంటుంది. వాళ్ళు ఫిల్లర్ వేసుకుంటే కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సూపర్. ఇంకొకటి సార్, చాలా మందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎంత టైం అనేది చాలా క్యాల్కులేషన్ ఉండదు. సో ఎంత సార్ యాక్చువల్ క్యాల్కులేషన్? సో 20 strokes, 3 minutes. దీస్ ఆర్ ది బేసిక్స్. 20 strokes కంటే ఎక్కువ వస్తే నార్మలే, 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మలే. 19 strokes అంటే +or-1 is okay. +or-1 is okay. అండ్ ఇప్పుడు దీనికి కూడా ప్రీమెచ్యూర్ అంటే చాలా సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది సార్ వీళ్ళకి. సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో కూడా మనం గ్లాన్స్ ఫిల్లర్స్ చేస్తే ఆ సెన్సిటివిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవాయిడ్ చేయొచ్చు. సేమ్ అది కూడా ఇంజెక్షన్స్ లా ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇప్పుడు గ్లాన్స్ ని ఒక 4 areas కింద డివైడ్ చేసి దాంట్లో ఫిల్ చేస్తాం. ఫిల్ చేయడం వల్ల ఏమైతే సెన్సిటివిటీ తగ్గిపోతుంది. సో దాంట్లో అట్లా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. కానీ అది అట్లా సెన్సిటైజ్ చేయడం కరెక్టేనా సార్? ఏం కాదు, స్కిన్ కిందనే వేస్తాం. అదే చెప్తున్నాం, మనం సర్క్యులేషన్ లో పోము. ఏది చేసినా ఈ తోలు కిందనే, దీని కిందనే చేస్తాం కాబట్టి ఎక్కడ సిస్టమిక్ ఆర్గన్స్ టచ్ ఉండదు, ఏ దాని మీద ఉండదు. ఇది హైలోనిక్ యాసిడ్. ముద్దుబారు అది చేయకపోతే సెన్సిటివిటీ తగ్గదు కదా. వాడికి ప్రాబ్లమ్ సెన్సిటివిటీ. యోని టచ్ కాగానే అవుట్ అయిపోతుంది, ఎందుకంటే సివియర్ సెన్సిటివిటీ. ఆ సెన్సిటివిటీని మేనేజ్ చేస్తుంది. సార్ న్యాచురల్ గా సెక్స్ డ్రైవ్ పెంచుకోవాలి అంటే మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి సార్? అట్లా చేయాలి. ట్రై టు వర్కౌట్ సమ్ టైమ్స్. వర్కౌట్ అంటే మరీ కండలు కొట్టాల్సి నార్మల్ గా బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఒక 2 kg డంబుల్ తీసుకొని మజిల్ పంప్ చేస్తుంటే కూడా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. హెల్తీ డైట్ అంటే ఆకులు అల్మలు తినాలని కాదు, ఇంట్లో చేసుకునే ఎటువంటి అయినా సేఫ్. ఒక 10 to 15 minutes to 30 minutes సన్లైట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వైటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కూడా మీ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉండండి. యాక్టివ్ లేకపోతే సేమ్ అగైన్ చాలా మందిలో అనే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్యాప్ తీసుకోవడం వల్ల.
చాలా Correct. రోజులు సెక్స్ చేయకపోవడం వల్ల అవును. కూడా చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏదో ఒక దాని వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఎక్కువ శాతం మంచిగా హెల్తీగా ఉండాలంటే ది మోర్ యూ హ్యావ్ సెక్స్ ది హెల్దియర్ యు ఆర్. సూపర్. చాలా హార్మోన్స్ బాగుంటాయి, షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మల్టిపుల్ పాజిటివ్స్ దాంతో. సూపర్. Yeah. సో ఒకటి సోషల్ అవేర్నెస్ కోసం సార్, సార్ రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఆయుర్వేద మందులు చెట్ల పసర్లను అమ్ముతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా జనానికి అర్థం కావట్లా. సరే ఇంకా హైదరాబాద్లో సార్ మణికొండలో కూడా టెంట్ చూసాము నేను. ఓడి అమ్మ, మీరు ఇంత అభివృద్ధి చెందిన ఆగట్లేదు ఏంట్రా బాబు అని. సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటి వెరీ పూర్ నుంచి వెరీ రిచ్ అందరిలో వస్తాయి. Of course. అదే అంటున్నా. వాడి ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే నాకు ఈ ఫెయిల్యూర్ అయింది, రేపు నా వైఫ్ విల్ హ్యావ్ అన్ అఫేర్, ఒక్క భయం ఉంటుంది. అవును. ఇంకోటి నా వైఫ్ నేను ఎక్కడ వెళ్ళగొడతాను ఇంకో భయం ఉంటుంది. సో వీడు ఏంటంటే వాడికి ఏది కనిపిస్తుంది కరెక్ట్ అనుకుంటాడు. అవును. ఓకే, రైట్. వాడి ప్రాబ్లం కరెక్టే, కానీ వీడు అక్కడ వాళ్ళకి న్యాయం జరగదు. సార్ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అది వాటి వల్ల. ఇప్పుడు ఆయుర్వేదాలో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నార్మల్గా వాడు బిఐఎంఎస్ లాంటి చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది ఏమి అవును. ఇవ్వాలి, ఏమి ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత హార్డ్ కెమికల్స్. Yes. ఇప్పుడు చాలా వరకు ఈ టెంట్స్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే హార్డ్ కెమికల్స్ యాడ్ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు హార్డ్ కెమికల్స్ ఇవి మన ఐరన్ లాంటివి ఇవన్నీ అచ్చా. దాంట్లో యాడ్ అవుతాయి దాంట్లో. సో దాని వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు చెట్ల పసర్లు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది జాండీస్ పేషెంట్లలో ఓకే. జాండీస్ రావడానికి కానీ లివర్ ఫెయిల్యూర్ కావడానికి మనది మేజర్ రీజన్ ఈ పసర్లు తీసుకోవడం వల్ల. కానీ నార్మల్ బిఐఎంఎస్ చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటాయి ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలని. సో దానికి నేను అగెన్స్ట్ లేదు. ఈ పసర్లు ఇవి ఎవరైతే అన్కంట్రోల్డ్ ఇస్తారో అది డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఫ్యాక్టర్ ఫర్ ది పేషెంట్. ఓకే. సో ఇట్లాంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు హు ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళని కన్సల్ట్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ బయటపడతాయి, హెల్ప్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ లో అవును. దొరుకుతాయి స్ప్రేస్ కానీ డిలైట్ వీటికి నమ్మింగ్ ఏజెంట్స్ సేఫ్ అసలు అవి? జనరలీ నంబింగ్ ఏజెంట్స్ ఎందుకు అంటే చెప్పిన ఇంతకుముందు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ విత్ సెన్సిటివిటీ ఓకే. అట్లాంటివి ఉన్న వాళ్ళకి నంబింగ్ ఏజెంట్స్ ఇస్తాం మేమే. అచ్చా. ఎందుకంటే ఇక్కడ ముద్దు వారిపోయింది అనుకోండి, సెక్స్ బాగుంటుందని. ఓకే. కానీ అగైన్ కాండమ్స్ లో నంబింగ్ ఏజెంట్స్ అంత పెద్దగా సక్సెస్ఫుల్ లేవు. అచ్చా. ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ సక్సెస్ విత్ దాట్. ఎందుకంటే నార్మల్ గా స్ప్రే చేసుకుని ½ అవర్ వెయిట్ చేయమని చెప్తాం. అవును. బట్ ఇది ఫీమేల్స్ లో కొంతమంది నేను నిన్న కంప్లైంట్ ఏంటంటే, సార్ మా ఆవిడ ఒప్పుకోవట్లేదు సార్, ఆమె కూడా అంత ఇరిటేషన్ లాగా ఉంది అంట. ఓకే. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి తప్ప, బట్ జనరలీ నంబింగ్ ఏజెంట్స్ జనరలీ సేఫ్. బట్ ఆల్వేస్ మైండ్ లో పెట్టుకోవాల్సిందంటే నీ అపోజిట్ పార్ట్నర్ ఇరిటేషన్ క్రియేట్ అవుతుందా, క్రియేట్ అయితే ప్రోడక్ట్ మార్స్తాం. ఓకే. ఇప్పుడు లీడోకైన్ ప్రాబ్లం అయితే వేరే డిఫరెంట్ గా ఇస్తాం. అట్లా ఏది ప్రాబ్లం అంటే దాన్ని సెట్ చేస్తాం. దానికి ఆన్సర్ సొల్యూషన్ ఉంది. సార్ ఇక 6 ప్యాక్ మోజులో పడి లైంగిక సామర్థ్యం పోగొట్టుకున్న మన సోదరులకి తిరిగి పూర్వ వైభవం ఇస్తారా మీరు? 100%. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా స్టాప్ చేసి 6 months to 1 year లోపల ఆటోమేటిక్ గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సప్లిమెంట్స్ ఆర్ సేఫ్ సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకునే ప్రోటీన్ పౌడర్స్ ఇట్లాంటి దాంట్లో ఏం ఇష్యూస్ ఉండవు. ఓకే. కానీ ఈ అనబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఈ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో అది అవాయిడ్ చేయండి. 6 months to 1 year లోపల ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. ఓకే. న్యాచురల్లీ. ఓకే. ఇంకొకటి సార్, ఈ ఫినాస్ట్రైడ్ అని ఒక టాబ్లెట్ జుట్టు రాలిపోతుందని, దాని వల్ల కూడా లైంగిక సామర్థ్యం డెఫినెట్లీ ఏంటంటే అది యాంటీ ఆండ్రోజన్స్ లాగా. అయ్యో. అంటే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎరెక్షన్స్ ని పెంచుతాయి. మీరు టెస్టాస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చాలా డేంజర్ ఇష్యూ. ఫెనస్ట్రైడ్ కానీ డ్యూటెస్ట్రైడ్ కానీ, ఇప్పుడు డ్యూటెస్ట్రైడ్ చాలా కామన్ గా ప్రోస్టేట్ సెట్స్ వేరిన వాళ్ళలో ఇస్తుంటాం. కానీ మేము సెక్స్ గురించి ఆలోచిస్తాం కాబట్టి ప్రతి పేషెంట్ లో సెక్స్ అంటే చాలా మంది యూరాలజీ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ లేరు అనుకొని ఫిక్స్ అయిపోతారు. ఐ హియర్ స్టోరీస్ సార్, 80s లో కూడా దే ఆర్ హ్యావింగ్ సెక్స్. సో ఏ యూరాలజిస్ట్ అయినా కానీ మైండ్ లో పెట్టుకోండి, వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ ఉన్నారు లేరు అనుకోకండి, మీరు ఫిక్స్ అయిపోకండి. సో ఎప్పుడైనా డ్యూటెస్టైడ్ యాడ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ దే ఆర్ రియల్లీ నాట్ యాక్టివ్. సార్ మీ పుణ్యం, నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ చచ్చిపోతాను నేను. ఒక్కొక్కరు 60-70 years వాళ్ళు కూడా ఫోన్ చేసి నాన్న మరి కొంచెం ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఒకటి మీ డ్రగ్స్ లలో ఇప్పుడు జనరల్లీ కాంబినేషన్ ఎట్లా వస్తుంది, డ్యూటెస్ట్రైడ్ సిల్డోసిన్ అని ఉంటుంది. ఇది ఆల్ఫా బ్లాకర్. ఇది నార్మల్ మన యూరిన్ ఫ్లో కోసం ఇస్తాము. ఈ డ్యూటెస్ట్రైడ్ లాంటి ఏంటి అంటే మనకి ప్రాస్టేట్ సైజ్ తగ్గించడానికి యూజ్ చేస్తాం. నేను అనేది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే తప్ప ఈ సెక్షువల్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి డ్యూటెస్ట్రైడ్ స్టార్ట్ చేయొద్దు. నా పర్సనల్ ఒపీనియన్.
ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ సెక్షువల్ లైఫ్. Ah. అది కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ మీడియంలో ఎన్లార్జ్డ్ ఉంది ప్రాస్టేట్లో, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఇన్ఫార్మ్ చేయండి. Right. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ సెక్షువల్ ఫంక్షన్. Mm. ఒకసారి మీ ప్రోస్టేట్ సైజ్ తగ్గనియండి, తర్వాత మళ్ళీ మనం హెల్ప్ చూద్దాం. చేస్తా నేను అని. సో అట్లాంటివి మనం ఆలోచించవచ్చు. లేకపోతే ఇంకా సేఫర్ డ్రగ్స్ ఉన్నాయి. ఆల్ఫజోసిన్ ఇంకా బెటర్ డ్రగ్. Acha. సో ఆల్ఫజోసిన్ సిల్డోసిన్ కంటే ఆల్ఫజోసిన్ బెటర్, ఎందుకంటే కొన్నిసార్లు సిల్డోసిన్తో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అయితే. Okay. చాలా మంది సీనియర్స్ కంప్లైంట్ చేసేది, సార్ యూరిన్ ఫ్లో కోసం టాబ్లెట్ వాడుతున్నా, స్ఖలనం జరుగుతలేదు, Okay. స్ఖలనం జరుగుతలేదు, వీర్యం వస్తలేదు సార్, అస్సలు అవ్వట్లేదు సార్ నాకు అని. సో సింపుల్ ఆ డ్రగ్స్ ప్రాబ్లమే. డ్రగ్స్ చేంజ్ చేసి మోర్ సేఫర్ డ్రగ్స్ లెక్స్ షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. సార్ కొందరికి ఈ ఆఫీస్ టెన్షన్లు కావచ్చు, అవును. టార్గెట్లు కావచ్చు, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, మీరు అడిగినట్టు సన్లైట్లకు వెళ్ళి అవును. వాళ్ళకి అది అవును. కానీ లేదనుకోండి, అవును. వాళ్ళు ఏం చేయాలి సార్? సెక్సువల్ లైఫ్ బాగుంది అంటే సేమ్ అగైన్ మరి సార్, ఈ బ్యాచ్ కూడా కొంచెం మీ వల్ల కొంచెం లాభం అంటే కలగాలి. ఎండ్ ఆఫ్ ది డే సార్, ఇవన్నీ చెప్పడానికి ఈజీగా నాకు అనిపించవచ్చు, నేను కూడా చేయకపోయిండు. Yeah. ఒకటి థింగ్ ఏంటంటే ప్రాబ్లం వస్తే హెల్ప్ తీసుకోవాలి, Yes. Doctor Tablets దగ్గర. వాడాలి. Yes. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే న్యాచురల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోనికి. అదర్వైజ్ వీఆర్ ఆల్వేస్ దేర్. ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కానీ మనం డెఫినెట్లీ ఆన్సర్ ఇవ్వగలుగుతాం, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్ సార్. ఒక ఆండ్రాలజిస్ట్ ని ఎప్పుడు కలవాలి? మీరైతే ఎప్పుడైనా కలవచ్చు అంటారు, కానీ బేసిక్లీ ఫస్ట్ ప్రివెంటివ్ ఫర్టిలిటీ. రైట్. ఎందుకంటే ఇది ఫర్టిలిటీగా దీంట్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేస్తాం. మీరు పెళ్లికి రెడీ ఉన్నారా లేదా, ఓకే, ఆర్ యూ ఓకే టు పర్ఫార్మ్ సెక్స్, ఆర్ యూ ఏబుల్ టు మేక్ ఎ ఫాదర్, బికమ్ ఎ ఫాదర్, ఎస్, ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయో చెక్ చేస్తాం. ఓకే. రెండోది, ఎటువంటి సమస్య ఉన్నా ఏ టైం అన్నా ఒక్కసారి ఫెయిల్ కాగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ, 20 కానీ 30 కానీ 40 కానీ 50 ఎనీ ఏజ్ గ్రూప్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మోర్ దెన్ 3 times. 3 times మీరు సెక్స్లో ఫెయిల్ అయ్యారు, కమ్ మీట్ మీ, ఓకే, సూపర్, 100% హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. కానీ సీకింగ్ హెల్ప్ ఈజ్ ఇంపార్టెంట్. అది టైంగా అడగడం, అది కంప్లీట్గా ఫైట్స్ ఎక్కువ అయ్యే వారికి వెయిట్ చేసి డాక్టర్ దగ్గర రావడం కాదు. కాదు. ఆస్క్ హెల్ప్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సూపర్, సూపర్. సో మీ సీక్రసీకి, మీ ప్రైవసీకి, అన్నిటికీ మేము guarantee. కూడా ఉంటుంది మేము కాబట్టి guarantee. నో ఇష్యూస్. సార్ ఇంకోటి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, అవును. ఎన్ని నెలల తర్వాత ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సార్? ఫస్ట్ 1 year వరకు ఏం కాదు సార్. అచ్చా, 1 year ఓకే. అంటే 1 year పెళ్ళైనాక నుంచి కాదు, వాళ్ళు ట్రై చేస్తున్నప్పటి నుంచి అదే, 1 year వరకు పెళ్ళిళ్ళు కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేస్తాం, కౌంట్స్ తక్కువ ఉంటే హార్మోన్ టెస్ట్, ఇవన్నీ చెక్ చేస్తాం. మొత్తం కంప్లీట్ వర్క్ ప్యానల్ ఉంటుంది, అచ్చా, చేస్తాం. ఓకే. సేమ్ మేల్స్ లో ఎట్లా చేస్తాం, ఫీమేల్స్ లో కూడా అంతే ఉంటుంది. Okay. ఇంతకుముందు మనం చేసినాం కదా, స్కాన్ చేసి AFCs ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఎవ్రీ మంత్, ఎన్ని ఫాలికల్స్ రైట్ సైడ్ లో ఎన్ని వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ లో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ చూస్తాం. దాని తర్వాత AMH లాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్ వర్కప్ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీ డిలేస్ వస్తాయి. ఫీమేల్స్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా Wow. చాలా మంది ఇది ఒకటి అడుగుతుంటారు, గైనిక్స్ కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్న తేడా ఏంటంటే, సో గైనిక్ కట్ ఆఫ్ పాయింట్స్ వేరు ఉంటాయి, ఫర్టిలిటీ కట్ ఆఫ్ పాయింట్స్ వేరు ఉంటాయి. ఓకే. సో ఫర్టిలిటీ చదివేట వాళ్ళు గైనికాలజీ అయిపోయిన తర్వాత, MS OBG అయిపోయిన తర్వాత మళ్ళీ 18 నెలల కోర్స్ చేస్తారు ఓన్లీ ఫర్టిలిటీ గురించి. బా. ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఓన్లీ ఫర్టిలిటీ చూస్తారు. ఓకే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కట్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్ మనకి చూస్తే నార్మల్ ఉంది, ఈ ఫర్టిలిటీ వాళ్ళు అసలు తీసుకోరు. ఇప్పుడు నార్మల్ ఒక 6 ఉందనుకోండి, వీళ్ళకి 4K ఒక కట్ ఆఫ్ ఉంటుంది. 4 కంటే ఎక్కువ ఉంటుంది అంటే ఇమ్మీడియట్ వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. ఓకే. అది అక్కడ పాయింట్ గైనిక్స్ మిస్ అవుతారు. ఓకే. సో ఆల్వేస్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్ బెటర్. సో ఫైనల్ గా సార్, సార్ కామ ప్రభువుగా, కామదేవుడిగా, సెక్స్ దేవుడిగా సార్, మీరు మా ప్రేక్షకులకి, అంటే ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను ఏం చేయలేనేమో, అయిపోయింది, ఇంకా నాకు ఆ కాపురం కుప్పకూడదు, ఇలా 20 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ దాకా బాధపడే వాళ్ళకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? సార్ ఒక్కటి, ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్. అంటే మీరు మెడిసిన్ కేటగిరీలో వాడతారా, షాక్ థెరపీ కేటగిరీలో వాడతారా, సర్జికల్ కేటగిరీలో వాడతారా అనేది మేము ఎవాల్యుయేట్ చేస్తాం. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ 100% ఆన్సర్. ఏదో ఆన్సర్ లేని క్వశ్చన్ ఏవీ లేవు. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేనిదే సర్జరీ. సర్జరీ చేసినాక ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఓకే. సో లక్కీగా ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఈజ్ సింపుల్, సూపర్, ఇట్ ఈస్ ఈజీ, బట్ ఓపిక. ఇంకొకటి అంటారు సార్, షాక్ థెరపీ చేస్తాం సార్, ఏం ఎఫెక్ట్ లేదు సార్,
అరే బాబు ఇప్పుడే కదా చేసింది, ఒక నెల ఆగు. జనరల్ నేనేమంటే ఒక 3 months ఆగండి. అచ్చా 3 షాక్ months వేవ్ థెరపీ చేసినాక కూడా మెడికేషన్స్ వాడాలి, ఓకే ఎందుకంటే ఆ ఫ్లోస్ ఇంకా పెరగాలి నాకు. పెరగాలి కదా. షాక్ వేవ్ థెరపీ చేసి ఫ్లో పెంచుతుంది, ఇంకా పెరగాలి నాకు. లేక మీకు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా వస్తుంది? సో చాలా మంది సార్ నాకు ఇంత నేను ₹1,00,000 పెట్టినా సార్, 1,80,000 ఖర్చు చేసిన సార్ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ కూడా ఎక్స్పెన్సివ్ సార్. నేను సెషన్స్ చేస్తాను కాబట్టి ఒక సెషన్ వి చార్జ్ అరౌండ్ 9,000 to 10,000. ఓకే 10,000 చేసిన 15,000 చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. Oh. అంటే డిపెండ్స్ ఆన్ ది కండిషన్, పేషెంట్ కండిషన్ బట్టి. సో ఎక్స్పెన్సివ్ ఉంటాయి, పైసలు ఖర్చు అవుతుంది, కానీ ఏదైనా కొద్ది ఓపిక. వి షుడ్ టేక్ టైం, ఎందుకంటే లెట్ బాడీ హీల్ కావాలి. ఇన్ని రోజులు మిస్ అయింది, నేను ఒకటే రోజులో ఓవర్ నైట్ గా మార్చలేను. సో ఇట్ విల్ టేక్ 3 months. కొంతమందిలో 6 months పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఓపిక పట్టండి, నేను చెప్పిన మెడికేషన్స్ వాడండి, రెగ్యులర్ ట్రై చేయండి. ట్రై చేస్తుంటేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, లేకపోతే టాబ్లెట్స్ కూర్చుంటే అంటే రాదు. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం తిండి దగ్గర నుంచి మనం పెరిగే వాతావరణం ప్రతిదీ కూడా మన సెక్సువల్ లైఫ్ని, లిబిడోని దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఫ్రెండ్స్. సంతోషంగా సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ముఖ్యంగా దంపతులకి. కాబట్టి దయచేసి సిగ్గుపడకండి. మన శరీరంలో కాలికి వేలికి సమస్య వస్తే డాక్టర్ని ఎలా కలుస్తామో, మన లైంగిక సమస్యలకు కూడా ఖచ్చితంగా మొహమాటం లేకుండా డాక్టర్ని కలవండి. ఎందుకంటే విడాకుల వెనుక, ప్రతి ఇంట్లో జరిగే భార్యాభర్తల గొడవల వెనుక, ఈ మందు తాగే వల్ల సమస్యలు అన్నిటి కారణం ఈ సెక్సువల్ లైఫే ఉంటుంది. కాబట్టి మొహమాట పడకుండా డాక్టర్ గారిని కలవండి. ఆయన మనకి ఎంత అద్భుతంగా ట్రీట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది జీవితాలని మార్చారు, దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. సో వెంటనే కాల్ చేయండి డాక్టర్ గారికి, ఆయన మిమ్మల్ని చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.